పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే మానవతుల మాంగల్యం మంట గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణా అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన ఎందుకు కట్టాలి రచిస్తూ నారు కోసావా నీరు పెట్టావా కోట కోసావా కుప్పనూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్యమెత్తుకుని తిని బ్రతికే నీకు శిస్తందు కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు ఎవడు ఎవడా పొగరు పట్టిన చల్ల దొరగాడెవ్వడు బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను గడతది చూడరా అన్నా మన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బలమెట్టి మరఫి రంగులెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం ఆజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని
స్వతంత్ర భారతావని మన స్వర్గమని. చంద్రబాబు నాయుడు మృత్యుంజయ వీరుడు, చంద్రబాబు నాయుడు మృత్యుంజయ వీరుడు, వెనుకంజే వేయడు జన సంక్షేమం మరువడు, వెనుకంజే వేయడు జన సంక్షేమం మరువడు. నూరేళ్లు నిన్ను చల్లగా చూడాలి దేవుడు, నూరేళ్లు నిన్ను చల్లగా చూడాలి దేవుడు. 7 కోట్ల దీవెనలే నీకు తోడు ఎప్పుడు. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు మృత్యుంజయ వీరుడు, వెనుకంజే వేయడు జన సంక్షేమం మరువడు. భారతదేశం ఎప్పుడు పాపలదే అంటాడు, పాపలదే అంటాడు, స్వర్ణాంధ్ర దేశం రేపటి పౌరులదంటాడు. రేపటి పౌరులకంటాడు. బాలుర హక్కులకు కనురెప్పై నిలిచాడు, కనురెప్పై నిలిచాడు, చిన్నారులు బళ్ళోనే ఉండాలని అంటాడు. ఉండాలని అంటాడు, కన్నుల మేలే తన ధ్యేయమనే పధికుడు, ధ్యేయమనే పథికుడు. మన ప్రతిష్ట పెంచుకున్న జన్మభూమి రధికుడు. జై చంద్రబాబు, జై జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు మృత్యుంజయ వీరుడు, వెనుకంజే వేయడు జన సంక్షేమం మరువడు. నిదురన్నది ఎరుగడు నిరుపేదల చంద్రుడు, నిరుపేదల చంద్రుడు, విశ్వమంత వినబడు తెలుగు గుండె చప్పుడు. తెలుగు గుండె చప్పుడు, కాని పనులు చెప్పడు అన్నమాట తప్పడు, అన్నమాట తప్పడు, కాని పనులు చెప్పడు అన్నమాట తప్పడు. అన్నమాట తప్పడు, జనం కొరకు ప్రాణాలను పణం పెట్టి ఆపడు, మనం పెట్టి ఆగడు. అనంతనే కలలు నిజం చేయుదాకాగడు. జై చంద్రబాబు, జై జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు మృత్యుంజయ వీరుడు, వెనుకంజే వేయడు జన సంక్షేమం మరువడు. విపక్షాల గొణుగుడు రాజకీయ సణుగుడు, రాజకీయ సనుగుడు, ఎప్పుడు లెక్క చేయడు అవినీతితో కలబడు. అవినీతితో కలబడు, నిజాయితీకి కట్టుబడు ప్రజాసేవ మరువడు, ప్రజాసేవ మరువడు, నిజాయితీకి కట్టుబడు ప్రజాసేవ మరువడు. ప్రజాసేవ మరువడు. జన విశ్వాసమే శ్వాసగా కదులుతున్న యోధుడు, కదులుతున్న యోధుడు. మరోసారి మన మద్దతు కోరుతున్న మిత్రుడు. జై చంద్రబాబు, జై జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు మృత్యుంజయ వీరుడు, వెనుకంజే వేయడు జన సంక్షేమం మరువడు. విజయ శంఖారావం, తెలుగుదేశం జై జై చంద్రబాబు, విజయ శంఖారావం. జై తెలుగుదేశం జై జై చంద్రబాబు. మ్రోగిల్ది విజయ శంఖం పేదోళ్ల మేలు కోసం, పిలిచింది తెలుగుదేశం చూపించు తెలుగు పౌరుషం. జయమ్ము నిశ్చయమ్మురా, ఇది జనం నిర్ణయమ్మురా. జయమ్ము నిశ్చయమ్మురా, ఇది జనం
నిర్ణయమురా. రోగింది విజయ శంఖం పేదోళ్ల మేలు కోసం పిలిచింది తెలుగుదేశం చూపించు తెలుగు పౌరుషం దళారీల వ్యవస్థ రూపుమాపిన రాజ్యం రూపుమాపిన రాజ్యం రైతు బజారులను నెలకొల్పే తెలుగుదేశం నెలకొల్పే తెలుగుదేశం. మంచి విత్తనాలు ఊరూరికి అందజేసి రైతులకు అండగా నిలిచింది తెలుగుదేశం నిలిచింది తెలుగుదేశం. కోట్లాది వడ్డీలను రద్దు చేసే చంద్రబాబు కోట్లాది వడ్డీలను రద్దు చేసే చంద్రబాబు రైతులకు నాడు నేడు అంకితం తెలుగుదేశం జై తెలుగుదేశం జై జై చంద్రబాబు జై తెలుగుదేశం జై జై చంద్రబాబు. హింది విజయ శంఖం పేదోళ్ల మేలు కోసం పిలిచింది తెలుగుదేశం చూపించు తెలుగు పౌరుషం ఎక్కడ కనరాని ఏ దేశంలో లేని ఏ దేశంలో లేని డ్వాక్రా సంఘాలు నడిపే తెలుగు మహిళతోనే తెలుగు మహిళతోనే ఆడపడుచులంతా తమ సొంత కాళ్ల పైన నిలిచారు చూడు నేడు ప్రతి పల్లె పల్లెలోనా పల్లె పల్లెలోన ఎదురు లేక నిలిచింది మన మహిళా లోకం ఎదురు లేక నిలిచింది మన మహిళా లోకం. పూరించే విజయ శంఖం మన చంద్రబాబు కోసం జై తెలుగుదేశం జై జై చంద్రబాబు జై తెలుగుదేశం జై జై చంద్రబాబు. రోగింది విజయ శంఖం పేదోళ్ల మేలు కోసం పిలిచింది తెలుగుదేశం చూపించు తెలుగు పౌరుషం తెలుగు నేలని రెండుగా చీల్చనివ్వమంటూ చీల్చనివ్వమంటూ తొడగొట్టి చెప్పాలి తెలుగు తల్లి సాక్షిగా తెలుగు తల్లి సాక్షిగా ముఖ్యమంత్రులను మార్చే దురాచారం ఇంకా సాగనివ్వరాదంటూ కదలాలి దీక్షగా కదలాలి దీక్షగా సైనికులై కదలాలి యువకులంత నేడు సైనికులై కదలాలి యువకులంత నేడు సైకిల్ కు ఎదురొస్తే తప్పదింక పతనం జై తెలుగుదేశం జై జై చంద్రబాబు జై తెలుగుదేశం జై జై చంద్రబాబు. రూపాయలు తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీకి పూర్వం నుంచి ఆయన సేవ చేశాడు కాబట్టి ఈ ఆపత్కాలంలో సహకరించాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ 20,000 కూడా జాగ్రత్త పెట్టండి. 20,000 కూడా జాగ్రత్తగా మీరు పెట్టండి. ఇంకా మళ్ళీ ప్రభుత్వ పరంగా మీకు ఏం హెల్ప్ చేయాలో ప్రెసిడెంట్ గారు మండల ప్రెసిడెంట్ గారు ఉన్నారు మీ ఊర్లో, నేనున్నాను. మీకు ప్రభుత్వ పరంగా హెల్ప్ చేస్తాను అమ్మా. అందరూ కల్పించారు ఇవన్నీ. శతాబ్దానికి స్వాగతమీయండి. చంద్రబాబు నాయుడికే మీ ఓటు వేయండి. 21వ శతాబ్దానికి స్వాగతమీయండి. చంద్రబాబు నాయుడికే మీ ఓటు వేయండి. ప్రగతి పథంలో ఆంధ్రప్రదేశ్ ని నడిపిస్తాడండి.
సుఖ శాంతి దీపం వెలిగిస్తాడండి. సైకిల్ గుర్తుకి ఓటు వేయండి, చంద్రబాబుని గెలిపించాలండి. సైకిల్ గుర్తుకి ఓటు వేయండి, చంద్రబాబుని గెలిపించాలండి. 21వ శతాబ్దానికి స్వాగతమీయండి, చంద్రబాబు నాయుడికి మీ ఓటు వేయండి. నీతి పరులకే పార్టీలో సీటిస్తున్నాడండి, నిజాయితీ పరులందరికీ స్వాగతమిచ్చాడండి. అందరి ఆర్థిక స్వాతంత్ర్యానికి కృషి చేస్తున్నాడండి, పని చేస్తాడని నమ్మదగిన నాయకుడితడేనండి. మారే కాలంతో పాటు మార్పులు తెస్తున్నాడండి, తప్పుడు పార్టీ తీరు తెన్నులను తిప్పి కొట్టగలవాడండి. స్వర్ణాంధ్రకే సకుటుంబంగా పాతను వేయాలండి. సైకిల్ గుర్తుకి ఓటు వేయండి, చంద్రబాబుని గెలిపించాలండి. 21వ శతాబ్దానికి స్వాగతమీయండి, చంద్రబాబు నాయుడికే మీ ఓటు వేయండి. నాలుగేళ్లలో మంచిగా సంచలనం సృష్టించాడండి, మనిషి మనిషిలో ఎంతో కొంత చలనం తెచ్చాడండి. శ్రమదానంతో లక్షల మందికి స్ఫూర్తిని ఇచ్చాడండి, జన్మభూమితో జగమంతా జేజేలను పలికించాడండి. నీతి సమాజం నిర్మాణానికి జ్యోతిని. జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు, అలాగే మరి నాకు అత్యంత ఆప్తులు మాజీ శాసనసభ్యులు మిత్రులు, అలాగే ఎర్ర నారాయణ స్వామి గారి తనయులు, పార్క్ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ ఎర్ర నారాయణ స్వామి తనయులు ఎర్ర నవీన్ గారికి, అలాగే మిత్రుడు అలాగే మన మండల పరిషత్ అధ్యక్షులు మిత్రులు గంగమని నరవాల గారికి, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి ఎల్ఆర్ ప్రసాద్ యాదవ్ గారికి, అలాగే మిత్రులు మన సొసైటీ అధ్యక్షులు పరి వీరభద్రరావు గారికి, అలాగే గారికి, అలాగే నాకు అత్యంత ఆప్తులు సన్నిహితులైనటువంటి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అయినటువంటి మద్దుకూర తందాజు గారికి, అలాగే మరి నాగమణి గారికి, నాగపల్లి సర్పంచ్ గారికి, మిత్రుడు తమ్ముడైనటువంటి ధర్మేంద్ర గారికి, అలాగే నాగపల్లి ఎంపీటీసీ గారికి, వారి హయాంలో మరి వారి యొక్క సహకారంతో ఈ మంచినీటి చెరువును కూడా ప్రహారీగా నిర్మించుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఆ సంవత్సర కాలంలో కూడా మరి అప్పట్లో జరిగినటువంటి రచ్చబండిలో కానీ తర్వాత హౌసింగ్ స్కీమ్ లో కానీ వారి హయాంలో 70 ఇళ్ళు, అలాగే 70 ఇళ్ళు 80 రేషన్ కార్డులు కూడా రచ్చబండిలో ఇచ్చుకోవడం జరిగింది. చైర్మన్ గారు మన ముల్ల భూపతి బాపిరాజు గారు పుణ్యమంట గత 2 సంవత్సరాలు బాపిరాజు గారి సహకారంతో మెటల్ రోడ్లు నిర్మించుకోవడం జరిగింది. దాని మీద తదనంతరం లాస్ట్ ఇయర్ మార్చి నుంచి జూన్ వరకు కూడా సుమారు 74 లక్షల రూపాయలతోటి బాపిరాజు గారు ఇచ్చిన నిధులతోటి సుమారు 3 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు కనీవిరిగిన రీతిలో నిర్మించుకోవడం జరిగింది. తదనంతరం మరి లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాల క్రితం 3 కిలోమీటర్లు పుంత రోడ్లు గడువార పుంత కానీ అటు పద్మనాభ బిల్లువర పక్కన ఉన్న పుంత కానీ సుమారు 3 కిలోమీటర్లు 8 లక్షలతోటి ఆ రోడ్డును కూడా నిర్మించుకోవడం జరిగింది. మరి తదనంతరం ఈ సంవత్సరం మే నెల నుంచి ఆగస్టు నెల వరకు కూడా వర్షాలు పడినప్పటికీ కూడా మరి తాళ్ళ మెరక
పుంత కానీ, అలాగే కొట్టుపుంత కానీ, అలాగే ఇటు బ్రాహ్మణుల రంగా గారి చేనేత నుంచి అటు కొండాలం గుడి మెట్ట మీద రోడ్డు వరకు కూడా, అలాగే మన కాకల గారి చేను దగ్గర నుంచి దుమ్మేడు ప్రసాద్ గారి రోడ్డు, చిత్తూరు ఇంద్ర గారి రోడ్డును కూడా 4 రోడ్లని మన 5 రోడ్లు నిర్మించుకోవడం జరిగింది. ఈ 5 రోడ్లు బాబురాయ్ గారి సహకారంతో, వారి అన్నంతో, మరి నేను మొక్కువని ధైర్యంగా కూడా ఆ రోడ్లని పనిచేసి పూర్తి చేయడం జరిగింది కనీ విరిగిన రీతిలో. అక్కడ గ్రామ పంచాయతీ అభివృద్ధి అని పెట్టా, ఆ గ్రామ పంచాయతీ అభివృద్ధి పట్టణంలో మరి మనం ఏం చేసామనేది ఒక బాత్రూమ్ తప్ప అన్ని కూడా 20 లక్షల రూపాయలు ఇవాళ కూడా ₹1 బిల్లు నేను తీసుకోలేదు. బిల్లు అయితే చేశారు, ఆన్లైన్లో కొట్టారు. కానీ ఏమీ పర్లేదు, ఆ భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడి తర్వాత నాకు ధైర్యాన్ని ఇచ్చే, ఓటు ఇచ్చే, ముందుకు నువ్వు పరిగెట్టు నాతో పాటు అనే విధంగా చైర్మన్ గారు బాబురాయ్ గారు ఉన్నారంటే ఉద్దేశంతో ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా అభివృద్ధి బాటలో ఈ గ్రామాన్ని నా గ్రామ పంచాయతీ సభ్యులైనటువంటి తోటి సభ్యులందరి సహకారంతో, చైర్మన్ గారి సహకారంతో ముందుకు నడిపించుకుంటూ వెళ్తున్నా. అలాగే గత 2 సంవత్సరాల నుంచి అడుగు వేస్తుంటే వెనకాల నుంచి నడ్డి మీద కొడుతున్నారు, ఒకళ్ళు నెత్తి మీద కొడుతున్నారు, ఒక కోడంతో డొక్కలో కొడుతున్నారు. ఏమీ భయంగా భగవంతుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, బాబురాయ్ గారు ఉన్నారు, నాకు ధైర్యం ఉంది, అలాగే ముందుకు పరిగెడతానని మరి ఈ సందర్భంగా ఈ ప్రజానికానికి, నాయకులకి అందరూ కూడా తెలియపరుస్తూ, మరి సత్యనారాయణ మనం ఈ గ్రామంలో ఇంకా సిమెంట్ రోడ్లు ఎంత ఉన్నాయనే సందర్భంలో బాబురాయ్ గారు అడిగిన సందర్భంలో సార్ ఇంకా 3.5 కిలోమీటర్లు ఉందంటే 1,10,00,000 ప్రపోజల్ పంపించడం, తీర్మానంగా ఉంటాం. మరి ఎందుకు చేతనా కానీ మరి 60 లక్షలు వచ్చినాయి. ఇందాకే అడిగారు రోడ్లంతా నడుపుతూ 60 లక్షలు కూడా సార్ మొన్న శాంక్షన్ వచ్చినాయి. అవి కూడా ఆ 60 లక్షలతోటి కూడా మరి ఉన్న రోడ్లు కూడా బ్యాలెన్స్ కూడా అలాగే ఇంకా ఇస్తున్నారు. మొత్తం కంప్లీట్ ఈ గ్రామంలో కంకర్ రోడ్డు లేకుండా ఎక్కడ కూడా ఈ గ్రామాన్ని సిమెంట్ రోడ్లతోటి నిర్మిస్తాం. అలాగే ముందుకు పరిగెట్టండి. అలాగే మీకు ప్రస్తుతం మరి దొరబాబు కూడా తోడుగా ఉన్నాడు కాబట్టి ఇద్దరు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళండి సందర్భాన్ని కూడా చైర్మన్ గారు అన్నారని గుర్తు చేస్తూ, మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరి ఎక్కడో పట్టణాల్లో అండర్ గ్రౌండ్ కింద నుంచి నీరు వెళ్తుందో పైకి డ్రైన్ ఉండదని సందర్భాలని మనం చూడటం జరిగింది కొంతమంది. అలాంటి విధానాన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క పుణ్యం అంటూ జిల్లా పరిషత్ చైర్మన్ గారి యొక్క మేధస్సుతోటి అనేక రకాల నిధుల్ని క్రోడీకరించుకుని మరి మన గ్రామాన్ని 1,92,00,000 మరి ఎస్టిమేట్ చేయించడం, మొన్ననే వారం రోజుల క్రితం తీర్మానం చేసి పంపించమంటాం. ఆ ఎస్టిమేట్తో పాటు తీర్మానాన్ని పంపించినటువంటి సందర్భాన్ని మరి వారి సమక్షంలో మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి గ్రామ ప్రజానికానికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు మిత్రులు సొసైటీ అధ్యక్షులు పరి వీరభద్రాన్ని వారి యొక్క సందేహాన్ని కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీలో చేరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఎందుకంటే పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా నేను సొసైటీ ప్రెసిడెంట్గా ఉండి రైతులందరికీ నేను సేవ చేసేయాలని ఈ సభాముఖంగా నేను అనుకుంటున్నాను. అదే నేను చేసి ఉంటే పార్టీలో అధికారంలో లేనప్పుడు ఎన్నో బాధలు పడ్డాం మేము. ఆ బాధల్ని ఈ రోజు ఇంత కన్నుల పండుగ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జన చైతన్య యాత్రల ద్వారా ఈ ప్రజలను ఇలా చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి. మన ముల్లపూడి బాబురాజు గారు కూడా మన మండలానికి రావడం, పక్క మండలం నుంచి మన మండలానికి వచ్చి, మన నియోజకవర్గానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు మీరు ఓడిపోతారు, మీరు పోటీ చేయొద్దు, ఈరోజు ఇప్పుడు మనకి అవకాశంలో లేదు, అయినా మీ సామాజిక పరంగా కూడా మీకు ఇక్కడ వద్దంటే నేను ధైర్యంగా పోరాడతాను అని. అంటే ఆయన టైగర్, జిల్లా టైగర్. ఎందుకంటే ఆ కష్టకాలంలో కూడా పక్క నియోజకవర్గం నుంచి మన నియోజకవర్గానికి వచ్చి మనల్ని అందరినీ నేనున్నాను, నేను మీకు అండదండలుగా నేను ఉంటానని ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు ఆయన బాటలోనే మేము నడుస్తున్నాం. ఎందుకంటే ఆయన నల్లబజర్ల మేము వెళ్ళినప్పుడు కూడా
మీరు ప్రజల్లో ఉండండి, జనాల్లో ఉండండి, మీ కార్యక్రమాలన్నీ కూడా నేను చూసుకుంటాను. ఇది కావాలని నాకు కాదు, నేను బిజీగా ఉంటాను కాబట్టి మా సీసీకి ఫోన్ చేయండి అని చెప్తాం. సొసైటీ ప్రెసిడెంట్లకి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉండవు, కానీ రిస్క్లు ఎక్కువ ఉంటాయి. గవర్నమెంట్ 16,000 కోట్ల అప్పులతో మనకి రాష్ట్రాన్ని విడదీసే నాయకులు. అందుకే ఆ పార్టీ పతనం అయిపోయింది. ఎక్కడ కనిపించకుండా ఆ నాయకులు కూడా ఇవాళ కనీసం మన కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త కూడా చాలా గర్వంగా తిరుగుతున్నారు. కానీ ఆ నాయకులు కూడా ఈదులాక తిరగలేక బయట వాళ్ళ పేర్లే తిరగట్లేదు ఎవరికైనా. కానీ బాబురాజు గారు కొత్తగా పెట్టిన ఆదేశాలు, రైతులు రుణమాఫీ మన ప్రభుత్వం అప్పుల్లో ఉంది కాబట్టి మీరు లోన్లకి వడ్డీతో సహా కట్టించుకుంటారు కాబట్టి మన రైతులు ఇలాగ ఇబ్బంది పడకూడదు. మీరు దాని వ్యాపారం చేస్తున్నారు కాబట్టి మీరు రైతులకి వడ్డీ రాయితీ ఇవ్వాల్సిందిగా నేను ఆదేశిస్తున్నానంటే మేము కొంత ఇబ్బంది అయినా కానీ ఆయన ఆదేశాలు మేము ఎన్ని రిస్కులు పడతాకైనా, ఎన్ని కష్టాలు పడతాకైనా ఆయన ఆదేశాలు శిరసావస్థకి ఈ ప్రజలందరి ముందు మేము సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం. ఇంకో రకంగా మనకి ఆయన పక్క మండలం నుంచి వచ్చినా కానీ నాది తాడేపల్లి కూడా పార్టీ కోసం పనిచేసాడు. ఆయన గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యే వరకు కూడా 15 సంవత్సరాల వయసు నుంచి ఆయన పార్టీకి ఎన్నో కష్టాలు పడ్డారు. ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకు ఎంత రుణం తీర్చుకుంటున్నారంటే జిల్లాలో 46 మండలాలు ఆయన చూసుకోవాలి. కానీ తాడేపల్లి కూడా ఫస్ట్ నాకు, తర్వాత నల్లజర్లు అంటున్నారు. అంటే అంత కృతజ్ఞతగా ఎవరుంటారండి? వాళ్ళ అమ్మగారు కూడా నల్లజర్ల సర్పంచ్గా ఉండి ఈయన ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అయినా ఆ నల్లజర్ల గ్రామ ప్రజలు మొదటి నుంచి ఆయన ఆశీర్వదించా ఉన్న పొద్దులో గతంలో జడ్పీటీసీగా ఓడిపోయినా కానీ ఆయన అక్కడ చూస్తున్నాడు. కానీ మనల్నే ఫస్ట్గా చూస్తున్నాడు. ఆయనకి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ, ఇంకా నాకు సమయం లేదంటున్నారు కాబట్టి నాకు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అన్నా, తెలుగుదేశం కుటుంబ సభ్యులన్నా నేను ఒకటే, ఎప్పుడూ ఒక రకంగానే ఉంటాను. నేను ఒక నాయకుడు ఎన్నో సేవలు చేశాను. కానీ నన్ను అవకాశం వచ్చేటప్పుడు తీపమ్మన్నాడు. ఆ రోజునన్నా ఈళ్ళ నాని గారు నువ్వు రా, నిన్ను నేను పార్టీలో చేర్చుకుంటానంటే ఆయన దగ్గరికి వచ్చి, ఆయన మన చిట్టూరు ఇంద్రయ్య గారి దగ్గర పార్టీలో చేర్చారు. పార్టీలో చేరిన ఒక్క నెలలో నేను సొసైటీ ప్రెసిడెంట్ అయ్యాను. మీకు ముందుగా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం కార్యకర్తలు ఏ నాయకుడైనా ఆదరిస్తారు. తెలుగుదేశం నాయకులు ఏ కార్యకర్తనైనా ఎక్కడి నుంచి వచ్చినా ఆదరిస్తారు. మనకి కావాల్సింది తెలుగుదేశం పార్టీ కానీ నాయకుడు కాదు. ఇవాళ ఉంటాడు వాడు పోతాడు అని పోవడం. మనం పార్టీ గుర్తు ఎంతమంది వచ్చినా మనం వేరే పార్టీ వాళ్ళు కూడా నెత్తుకుంటున్న కారణం తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానం తప్ప ఆ నాయకుల మీద ఉన్న అభిమానం కాదని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ, నా గ్రామ ప్రజలందరికీ నా హృదయ కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ అవకాశం తెలుస్తాను. జై చంద్రబాబు, జై ముల్లపూడి బాబురాజు గారు, జై తెలుగుదేశం. నమస్కారం. ఈరోజు జనశక్తి నేతలు బ్రహ్మాండంగా పని విని ఎదగని విధంగా ఏర్పాటు చేసిన గ్రామ ప్రెసిడెంట్ గారు కానీ, అలాగే ఈ గ్రామ సర్పంచ్ మా సోదరుడు ముచ్చట సత్యనారాయణ కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జగన్నాథపురంలో కంచుకోట, ఎవరు నాయకులు ఉన్నా లేకపోయినా ఈ జగన్నాథపురం కంచుకోట అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఈ మండలంలో, ఈ రాష్ట్రంలో జడ్పీటీసీగా ఎక్కువ మెజార్టీ ఇచ్చి మునుపటి బాబురాజు గారు గౌరవం నిలబెట్టి రాష్ట్రంలో ఆయన పేరు నిలబెట్టినందుకు మునుపటి బాబురాజు గారు ఈ మండలం రాష్ట్రంలోనే నెమ్మదిన మండలంగా అభివృద్ధి విషయంలో చేసి చూపించి, అభివృద్ధి ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా చేయగలని చెప్పి చూపించిన నాయకుడు ఎవరో మన మునుపటి బాబురాజు గారు. అవునా కదా? ఎక్కడో పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంటుంది. ఈ మండలంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పక్కా క్వాలిటీతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించి సిమెంట్ రోడ్లు వేసి కొన్ని అప్పుడే ఒక 50-60 కోట్లు ఈ మండలానికి ఇచ్చిన గనుడు ఎవరంటే మనం ముల్లపూడి బాబురాజు అని చెప్పాలి. ఎందుకంటే అభివృద్ధి చేసినప్పుడు ఆ నాయకుడు మనం చెప్పుకోవాలి. అభివృద్ధి అంటే ఎలా చేయాలి? సమర్థుడు, అనుభవం ఉండాలి.
పదవి రాగానే మనం అభివృద్ధి చేయలేం. అనుభవం ఉండాలి, సమర్థ నాయకత్వం ఉండాలి, చేసే దొంగ ఉండాలి. ఎన్నో జిల్లాలో ఉన్న ఎంతమంది ఎమ్మెల్యేలు ఎన్ని కాదన్నా నేను ఈ మండలంలో జడ్పీసీ తగ్గాను, ఆ మండలం నెంబర్ స్థానంలో చేయాలని చెప్పేసి చేయడం గొప్ప విశేషం. ఈ రోల మండలే కాదు, పెంటపాడు మండలం కూడా నాదనుకుని అభివృద్ధి చేస్తున్న నాయకుడు మన ములపూడి బాపిరాజు గారు. అలాగే అంతకుముందు ఎమ్మెల్యే చేసి ఈలాలి గారు ఈ మండలానికి ప్రతి మనిషికి కూడా తాగే నీరు స్కీమ్ తీసుకొచ్చిన మనిషి మన ఈలాలి గారు. అవునా కదా? వాటర్ స్కీమ్ చేసి ఈలాలి గారు కదా. అలాగే మున్సిపల్ చైర్మన్ బొలిస శ్రీని గారు, మేము తాడేపల్లి మున్సిపాలిటీ 2 సంవత్సరాల 6 నెలల్లో తాడేపల్లిగూడ మున్సిపాలిటీలో నిధులు లేవు. రాష్ట్రం నుంచి మున్సిపాలిటీకి ₹1 రాకపోయినా ఇవాళ సుమారు 25 కోట్లతో తాడేపల్లి మున్సిపాలిటీలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, పక్కా డ్రైన్లు కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న మున్సిపల్ బొలిస శ్రీని గారికి అభినందన తెలియజేసుకుంటూ, అలాగే జన చైతన్యతలకు మీ ముందుకి వస్తే కానుంటే జనం మధ్యకి నాయకులు కార్యకర్తలు మీ దగ్గరకు వచ్చి మీకున్న సమస్యలు తెలుసుకుని రాబోయే జనభూమిలో ఒక్క సమస్య కూడా లేకుండా అన్ని మీకు చేసేలాగా ఈ జన చైతన్యతలు పెడతాం కార్యక్రమం ఇది. ఇచ్చేదంటే జన నాయకులు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ సమస్యలు చెప్తే మేము మళ్ళీ ఆ సమస్యలు తెచ్చాలి. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు అనేక సమస్యలు ఆయన దృష్టికి వచ్చినప్పుడు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం చేపట్టిన తర్వాత సంక్షేమ పథకాలు అంటే 200 పింఛను ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారిని మనం దేవుడు అన్నాం. 1000 రూపాయలు ఇచ్చిన చంద్రబాబుని మనం ఏమనాలి మీరు చెప్పాలి. అలాగే వికలాంగులకి 500 ఉన్న పింఛను 1500 ఇచ్చాం మనం. రైతు రుణమాఫీ, డ్వాక్రా గ్రూపులు రుణమాఫీ, అంతేకాకుండా ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇవన్నీ చంద్రబాబు చేసి రాబోయే కాలంలో మన అభివృద్ధి జరిగే విధంగా ప్రణాళిక తయారు చేశారు. అలాగే జన చైతన్యతల నిమిత్తం ఏంటంటే ఇక్కడ మన మండలానికి వచ్చినప్పటికీ కొంతమంది నాయకులు అంటే వైఎస్ఆర్ పార్టీ చెందిన నాయకుడు ఈ మధ్య కొత్తగా ఒక రాక్షసుడు ఆ పార్టీలోకి వచ్చాడు. రాక్షసుడు వస్తే జనం దేవుడు ఎక్కడ ఉన్నాడని చూసి దేవుడి దగ్గరికి వస్తే దేవుడి పార్టీ ఎవరితే తెలుగుదేశం పార్టీ. అలా తెలుగుదేశం పార్టీలోకి జనం అంతా వస్తుంటే ఆ రాక్షసుడికి రేపు రాబోయే ఎలక్షన్ ముందే తగిన సమాధానం చెప్పి ఈ తాడేపల్లి నియోజకవర్గం లేకుండా కొట్టి తగిన కొడతామని చెప్పేసి ఈ సభకు తెలుస్తున్నాను. రాక్షసుడు అంటే ఎవరండి చెప్పండి. అలా కొట్టి చేస్తాను ఏం చెప్తున్నాను, మనం భయపడకలా కొట్టి చేస్తాను అని చెప్పి కొట్టి చేస్తాను. అలాగే మన ఈ కార్యక్రమానికి నన్ను కూడా అవకాశం ఇచ్చి ఈ సభలో ఇంత మాట్లాడే అవకాశం ఇచ్చిన గ్రామ ప్రెసిడెంట్ గారికి ఎప్పుడు సెలవు తీసుకున్నాం. చాలా సంతోషం ప్రసాద్ గారు. అలాగే ఇప్పుడు మన పరిషత్ అధ్యక్షులు మిత్రులు మన గ్రామ ముద్దుపేట శ్రీ గన్నమన ధర్మారావు గారిని వారి యొక్క సందేశాన్ని కోరుతున్నా. ఎంపీటీసీగా ఈ గ్రామాన్ని నుంచి గెలిపించి మండల పరిషత్ అధ్యక్షునికి పంపించిన జగన్నాథపురం గ్రామ ప్రజలకి ముందుగా నా పాదాభివందనాలు. దీనికి కారణం ముందుగా చెప్పాలంటే ముఖ్యంగా మన ముల్లపూడి బాపిరాజు గారే. నాకు కానీ నేను ఈ పదవి అధిష్ఠించడానికి కానీ ముఖ్య కారణం. ఎందుచేతంటే నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లో వెనక్కి ఉన్నాను తప్ప ముందుకొచ్చి ఎప్పుడు చేయలేదని మీకు అందరికీ తెలుసు. నాకు తెలుగుదేశం పార్టీ అంటే 83 నుంచి కూడా ఎంత ఇష్టమో అందరికీ ఇక్కడున్న అందరికీ సుపరిచితమే, అందరికీ తెలిసిందే. దీంట్లో మళ్ళీ దాపరకం లేదు, చెప్పాల్సింది లేదు. దాని మీద అభిమానంతో నేను కొంత పోటీ చేశాను తప్ప పదవి అనే ఆ పదంతో సంబంధం లేకుండా ఆయన వెనక నిత్యం ఇంచుమించుగా ప్రతి పర్యటనలోనూ ఆయన వెనకుండే నడిచాను. ఆయన బాట చూసే
ఆకర్షితున్నయ్యే నేను ప్రత్యక్షంగా ముందుకు రావడానికి మెయిన్ కారణం ఒకే ఒక కారణం, అదే కారణం, అన్ని కారణాలకి కారణం అదే. ఎంచేతంటే ఆయనలో ఉన్న పట్టుదలకు ఒకటి నిదర్శనం ఏంటంటే, మన సామాజిక వర్గానికి చెందినది కాకపోయినా తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని నుంచి పోటీ చేయాలన్న సంకల్పమే ఆయనకి శ్రీరామ రక్ష. ఎంచేతంటే ఫస్ట్ నుంచి కూడా ఎంత ఎదురుత ఈదుతూ ఇప్పుడు జిల్లాకి ముఖ్యమైన జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఆయన అలంకరించడానికి కారణం ఆయన సంకల్పం, పట్టుదల. ఏ పనైనా నేను సాధించగలను అనే ఒక విశ్వాసం. ఇంచుమించుగా చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న కొన్ని సుగుణాలు ఆయనలో ప్రత్యక్షంగా కనపడుతుంటాయి మనకి. నేను చాలా దగ్గరగా చాలా సార్లు ఆయన చూసింది మన తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు కూడా ఇంకొక పదం కానీ ఇంకొక పార్టీ పేరు కానీ ఇంచుమించుగా వినపడదు. ఎప్పుడూ విమర్శలు చేయడం కూడా ప్రతిపక్ష పార్టీని అంత ఎక్కువగా ఆయన చేయరు. అప్పుడప్పుడు వింటాం తప్ప ప్రతిపక్ష పార్టీ పేరు ఆయన నోటంటే ఎక్కువ మన పార్టీ, మన తెలుగుదేశం పార్టీ అనే ఎక్కువ వినపడుతుంటది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన జిల్లా పరిషత్ చైర్మన్గా ఆయన ఎన్నికై మన మండలం నుంచి ఎన్నిక కాబడ్డానో, అత్యధిక మెజార్టీతో ఎన్నిక కాబడ్డానో అన్న ఒకే ఒక కృతజ్ఞతా భావంతో ఆయన ఎన్ని పనులు చేస్తున్నారో మీకు అందరికీ తెలిసిందే. ఒక మనవరే చూసుకుందాం. 2014 ముందు మన గ్రామ స్వరూపం ఎలా ఉంది, రోడ్లు ఎలా ఉన్నాయి, ఏవైనా సరే ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే, ఈరోజు 2016 నవంబర్కి వచ్చాం. ఎంత మారిపోయిందో మీకే తెలుసు. ఇంకా 2 సంవత్సరాలు ఉంది, 2 సంవత్సరాలు 3 నెలలు 6 నెలలు ఎంత ఉంది. దానిలో మనం ఎంత సాధించవచ్చో, ఆయన ద్వారా మనం ఇంకా ఎంత పురోగమించవచ్చో అని చాలా ఆశ, చాలా ఎక్కువ ఆశపడుతున్నామేమో కూడా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఎంచేతంటే ఇప్పటికే చాలా చేసాము, ఇంకా ఎక్కువ చాలా ఆశిస్తున్నామేమో, ఆశించి భంగపడతామేమో అన్న భయం కూడా ఉంది లోపలైతే నాకు. మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, మన ఊరు ఇంత చేశాము, ఇంకా ఏమీ లేదు, చేయడానికి కూడా ఏమీ లేదేమో అనిపించేటంతగా మన ఊరికి పనులు చేసి పెట్టారు ఆయన. కానీ తెలుగుదేశం పార్టీ పట్ల, నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల ఉండే విశ్వాసం, ఉండే అభిమానం, మనకి ఇంకా ఏదో చేయాలి, ఏం చేయాలి అనే తపన కారణమే ఈ జనచైతన్య యాత్ర. జనచైతన్య యాత్ర ద్వారా మనం తెలుసుకుని ప్రజలకి ఇంకా ఏం చేయగలుగుతాం, మనకి తెలియని ఏమున్నాయో తెలుసుకుని ప్రతి పౌరుడి దగ్గరికి మనం వెళ్ళి ఆ పనులు చేయమని మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారమే మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మనం తెలుసుకున్నది కానికన్నా మన మీద ప్రజల అభిమానమే ఎక్కువ మనకు కనపడుతుంది. మనం తెలుసుకున్నది ఒక ఇళ్ల ద్వారానే మనం కొంచెం వెనకబడి ఉన్నామని అనిపిస్తుంది. అది కూడా అతి తొందరలో మన వల్లపూడి బాపరాజు గారి ద్వారా, లోకేష్ బాబు గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయం ఇప్పటికే చేరినట్టుంది. అది కూడా పూర్తిగా అయితే హామీ ఇవ్వలేం, కానీ ఎంతో కొంత పురోగతి అయితే కనిపిస్తుంది. ఇంకా మన ఊరికి సంబంధించి మన బాపిరాజు గారిని ఏమేం కోరాలో ఇప్పుడు ఇక్కడికి ఆహ్వానించి మొట్టమొదటిసారిగా మీ ముందు నేను ఒకే ఒకటి ఆల్రెడీ కోరాను.
అది చాలా దూరం ప్రయాణం చేసేసి అతి దగ్గరలోనే మనకి ఆ స్వప్నం నిజం కాబోతుంది. మనకి నిడదవోలుకి బాణం మీదుగా దగ్గర దారి ఏర్పరచడానికి ఒక బ్రిడ్జ్ అడిగాం. అది అతి తొందరలోనే మనకి బాపరాజు గారి ద్వారా నిజమవుతుంది. అదే కాకుండా దాని ద్వారా మన బాణవ భూములు ఎంత రేటు పలుకుతాయో, అలాగే మనకి ఎన్ని సౌకర్యాలు ఏర్పడతాయో అన్నీ మీకు తెలుసు. మనం చిన్నప్పటి నుంచి అది నాకు కూడా ఒక కళ. ఎందుకంటే నేను కొంచెం వాస్తు నమ్ముతాను. మనకి ఈశాన్యం మూల అలా దారి ఉండాలని, ఏదో దగ్గర దారి ఉండాలని ఏదో చిన్న ఆశ. అలాగే ఇంకోటి కూడా మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ప్రతి ఏడు చిన్నపిల్లలప్పుడైతే ఎరగాలి వస్తే బాగుండు, సరదాగా వెళ్ళి ఆడుకోవచ్చు అనే భావనలో కూడా ఉన్నాం చిన్నపిల్లల టైంలో. కానీ అది మన పురోగతిని ఎంత దెబ్బతీస్తుందో, ఎంత మనకి దుఃఖదాయకంగా ఉందో మన పెద్దోళ్ళు మనకి తర్వాత చెప్తేనే కానీ మనకి తెలియలేదు. ఎప్పటికీ కూడా అడుగడుగు కూడా భయంతో మనం సారవ వరి పంట పండిస్తున్నాం. నిన్నగాక మొన్న కూడా నేనున్నాను అని చూపించి కనుమరుగయ్యింది. ఇప్పుడు కూడా మనం 6 నెలల కాలంలో దాన్ని కనిపించకుండా చేద్దామనే ప్రయత్నంలో బాపరాజు గారు, అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ అదే ఆలోచనలో తీసేయాలి అనే కంకణబద్దులై ఉన్నారు. దీనికి చేదోడుగా నందమూరు నుంచి హైకోర్టులో పిటిషన్ వేయించడం జరిగింది. దానికి మొట్టమొదటి హీరింగ్లోనే దాన్ని హైకోర్టు కొట్టేసి మనకు అనుకూలంగా తీర్పిచ్చింది. దానికి నిజంగా భగవంతుడు కారణం. దానికి ఇన్స్పిరేషన్ ఏదో చేయాలనే తలంపు కారణం కూడా ఒక రంగా చెప్పాలంటే బాబురాజు గారే. అంటే కొంచెం మీకు దానికి కూడా బాబురాజు గారి కారణం అని నేను అంటే ఎలాగానే మీరు అనుకుంటారేమో. ఒకసారి ఆయన చెప్పింది ఏంటంటే, ఈసారి మనకి నేను ఏదో ఒకటి చేయాలి కదా, నా వంతు కృషిగా నేను ఏదో ఒకటి చేయాలి కదా అని జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అడగటం జరిగింది. సార్, మాకు దాని నిమిత్తం మేము చేయాల్సింది ఏంటి, మేము ఏం చేస్తే దానికి మాకు విముక్తి కలుగుతుంది దాని నుంచి అంటే, ఆయన చెప్పిన దారే ఈ పిటిషన్ ప్రజావాజ్యం హైకోర్టులో వేయడం జరిగింది. వారందరి సహకారం కూడా ఉండటం వల్లే మనకి తీర్పు వచ్చింది. దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అతి త్వరలోనే ఆర్కిటెక్ట్ పడగొట్టడం జరుగుతుంది. ఇంకా మనకి నవాపాలెం నుంచి వెంకటరావుపాలెం వరకు గత సంవత్సరం క్రితం మనం ఏదైతే రోడ్డు నిర్మాణం చేసుకున్నామో అది మన ఈల్ నాని గారు ద్వారా అది శాంక్షన్ అయింది. అది నిర్మాణం చేసుకున్నాం. కాకపోతే నేను కోరింది ఏంటంటే, ఎలక్షన్లో అప్పుడే కోరాను, కాకపోతే అప్పటికే అది శాంక్షన్ అయిపోవటం వల్ల జగన్నాథపురం వరకు వైడెన్ చేయమని చెప్పి కోరాను. ఆర్ఎన్బిలో పెడితే కానీ అది వైడెన్ అవ్వదని చెప్పారు. వెడల్పు చేస్తే ఏం చేద్దంటే నవాపాలెం నుంచి జగన్నాథపురం వరకు ట్రాఫిక్ బాగా ఎక్కువ ఉంటుంది. అంచేత ఎక్కడి వరకు వెడల్పు చేయాలంటే అప్పుడు నానిగారు నాకు చెప్పింది ఏంటంటే, ఆర్ఎన్బిలో పెడితే తప్ప అంత వెడల్పు రోడ్డు పోయలేమని. జరిగిపోయింది కాబట్టి తర్వాత అయినా సరే మనకి కాపు కార్పొరేషన్ ద్వారా మనం రుణాలు మన ఊరికి ఇంచుమించుగా తెచ్చుకోలేదనే చెప్పుకోవాలి. అతి తక్కువగా తెచ్చుకున్నాం. అది కూడా నిల్ అని చెప్పుకోవచ్చు.
మాకు అవసరమైన రుణాలు సాధించడానికి బాపిరాజు గారు ఎంతో కృషి చేస్తున్నారు. కానీ నేను ఇప్పుడు స్టేజ్ మీద ఏమీ చెప్పలేని పరిస్థితి. మనకి ఇప్పుడు ఈరోజు చలమలశెట్టి రామాంజనేయులు గారిని పిలవడం కానీ కారణం కూడా అదే. ఆయన ద్వారా ఆయన ఎంతో కొంత సాధించి మన కాపు సోదరులకి ఎంతో కొంత ఆనందం చేకూరుద్దాం అనే ఆశతోటి ఇన్ని ఏర్పాట్లు చేసుకుని ఆయన్ని పిలవడం జరిగింది. అనుకోని కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. ఇంకా ఎర్రకాలువ 28 కిలోమీటర్ వరకు తవ్వేసి ఒక కాంట్రాక్టర్ ఆపేయడం వల్ల అది పూర్తి చేయలేకపోయింది. దానికి సంబంధించి కూడా 7 పనులు పూర్తయిపోతాయి. దానికి సంబంధించి మటుకి పూర్తిగా నేనైతే హామీ ఇవ్వగలదని అనుకుంటున్నాను. ఆర్కిటెక్ట్ నిర్మూలన అది ప్యారలల్గా ఒకదానితోటి రేపు జూన్ నెలకి కంప్లీట్ అయిపోతాయి. అధికారుల నుంచి కూడా స్పష్టమైన భరోసా వచ్చింది. బాపురాజు గారు కృషి దాని వెనకాల చాలా ఉంది. ఆయన స్ఫూర్తితోటి ఆయన నాకు ఇచ్చిన అధికారుల పరిచయాలతోటి నేను కొంచెం ముందడుగు వేయడంతో దాన్ని కూడా అతి తొందరలోనే మనం సాధిస్తాం. ఈ అవకాశం ఇచ్చిన అతిథులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం. ఈ జన చైతన్య యాత్ర అంటే జనంలో చైతన్యం తీసుకురావడానికి. ఆ జనంలో చైతన్యం ఎలా వస్తుందంటే మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిదీ కూడా జనానికి తెలియపరచడానికి. 83 ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కాడి కూడా మన ఊళ్ళో మన ట్యాంకు మనం మోసి కావుతో 20 కావులు 10 కావులు నీళ్లు మోసి బుధాలు కందిపోయి, అలాగా చైర్మన్ గారు నారాయణ స్వామి గారు మనకు ట్యాంకు కట్టించి మన బాధ విరగడేశారు. అలాగే ఎన్నో కార్యక్రమాలు. అలాగే చైర్మన్ గారిని మన సర్పంచ్ గారు వచ్చాక ట్యాపులు ప్రతి ఇంటికి కూడా తక్కువగా ఉండి, అడిగినోడికి లేదనకుండా ట్యాప్ ప్రతి ఓడికి కూడా ట్యాప్ కావాలి అని ప్రతి ఓళ్ళు కూడా ట్యాప్ ఇచ్చారు. కానీ ఆ నీళ్లు కొంతవరకు కడకెళ్ళేటప్పుడు సరిపోతలేదు కాబట్టి ఆనాడు ఆ చైర్మన్ గారు ఇచ్చారు. ఈనాడు ఈ చైర్మన్ గారు ఒక ట్యాంకు ఇచ్చి ఈ ప్రజలకి నీళ్లు బాధ తీర్చాలని కోరుతున్నాం. అలాగే మన సమస్య మెయిన్ బాడవ రైతులంగ సమస్య. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బాడవలో 1-2 ఎకరాలు ఉన్న రైతులు మెరకనే ఉంటుంది, పల్లానే ఉంటుంది. ఎండ కాస్తేనేమో మెరకెండిపోతుంది, వాన కురిస్తేనేమో బాడ మునిగిపోతుంది. మొన్న కూడా చేతికి ఎకరానికి 25,000 పెట్టుబడి పెట్టి దగ్గరకు వచ్చాక మునిగిపోయింది. కలెక్టర్ గారు చూశారు, మినిస్టర్ గారు చూశారు, మన బాబురాజు గారు కూడా వచ్చి చూసేలేరు. కానీ ఇలా కొయ్యాలంటే ఎకరానికి 10 బస్తాలు అవుతుంది. అది మనం 25,000 పెట్టుబడి పెట్టాం. ఇవాళ కొయ్యాలంటే ఆ 10 బస్తాలకే మనకి వచ్చి రాలేదు, ఎవరో చీర కోస్తలేదండి, అలా వదిలేస్తున్నారు. కలెక్టర్ గారు కూడా వచ్చి మీకు న్యాయం చేస్తాం, ప్రతి అధికారులను కూడా చెప్పారు, మీ జీతాల్లో కట్ చేసి అవతలకైతే నష్టపరిహారం రైతులకు ఇప్పిస్తామని చెప్పారండి. ఇన్పుట్ సబ్సిడీలు రాశారు. ఇవాళ విత్తనాలు కొనుక్కుంటా కూడా రైతుల దగ్గర డబ్బులు లేవండి. ఆ ఇన్పుట్ సబ్సిడీలు కూడా మీరు కలెక్టర్ గారితో మాట్లాడి తక్షణం రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. నిన్న నేను మన న్యూస్లో చూశానంటే 2015 ఇప్పుడు ఇవాళ రిలీజ్ చేశారు మన ప్రభుత్వం వచ్చాక. అలాగే ఈ సంవత్సరాన్ని కూడా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేయించి మీరు కలెక్టర్ గారితో మాట్లాడండి. మీరు ఇన్పుట్ సబ్సిడీ ఇమీడియట్గా రిలీజ్ చేస్తే ఇవాళ రైతులు ఆకుమడి పోసుకోలేని పరిస్థితిలో ఉన్నారండి. అవి పెట్టి విత్తనాలు కొనుక్కుని వ్యవసాయం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. మీరు తప్పనిసరిగా ఇది మీరు వెళ్ళగానే రేపే కలెక్టర్ గారిని కలిసి ఎల్లుండ అవతల అవన్నీ ఆన్లైన్లో అంతా అయిందంటే ఆన్లైన్లో కొట్టి రైతులకు ఏంచి మీరు తప్పనిసరిగా మీ రుణం తీర్చుకుంటారండి. బాడా రైతులు ఇవాళ పార్టీకి మీరు చూసే ఉంటారు, ఇవాళ గ్రామంలో తిరిగారు, మొత్తం మన చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి నాయకులు నీరసం వస్తే జగన్నాథపురం వచ్చేదాడు ఉత్సాహం వచ్చేదండి. బుల్రామయ్య గారికి కానీ నారాయణ స్వామి గారికి కానీ అంత జనం అండి, సెంటర్ పట్టివారు కాదు. ఇవాళ కూడా మీరు చూశారు, మీకు 2500 మెజార్టీ వచ్చిందండి జగన్నాథపురాన. ఆ ఇవాళ ఓట్లు చూశారు, ఇవాళ జనం చూశారు మీరు అంటే. కాబట్టి మీరు రైతులకి మీరు ఈ మేలు చేసి ఎర్రగాలో కూడా తవ్వించండి. అడ్డుగేట్ కూడా మొన్న మీరు చెప్పారు, ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు, నిడదోలు ఎమ్మెల్యే గారితో కూడా
ఏంటి మీది మాది కొంత ఉంది, మీది కొంత ఉంది, ఇద్దరం కలిసి ఏదో ఒకటి చెయ్యాలి అని మన దొరబాబు గారు ఫంక్షన్ రోజున కూడా మీరు మాట్లాడారు. నేను ఇక్కడే కదండి, నేను మన బాడ గురించి, మన బాడ రైతాంగాన్ని గురించి ఇక్కడే కాదు, నాని గారు కూడా తెలుసండి. ఏలూరులో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టినప్పుడు కూడా నేను మైక్ పుచ్చుకుని మాట్లాడితే నాని గారు కూడా నారాసీను నువ్వు మాట్లాడు కూర్చొని ఆయన నన్ను కూర్చోబెట్టారండి. నేను చూస్తాను కదా దాని గొడవ అన్నారు అప్పుడు కూడా. కానీ ఈ సమస్య మాది మేజర్ సమస్య అండి, ఒక ముఖ్యమైన సమస్య. ఎవరికి కూడా రూపం ఉండదండి జోబులోను. మొత్తం గ్రామం అంతా పండితే బోల్డ్ డబ్బు ఉంటుంది, బోల్డ్ రాజకీయం చేస్తారు, నాయకులు ఎంతమంది ఉన్నా కానీ పార్టీకి ఉపయోగపడతారో అది మాత్రం మీకు తెలుసు, అంత మీరు చూస్తున్నారు వాస్తవాలు. కాబట్టి మీరు ముఖ్యంగా రైతులకు మాత్రం న్యాయం చేయాలని రైతుల తరఫున నేను పోరాడుతున్నానండి. ఈరోజు జగన్నాథపురం గ్రామంలో జన చైతన్య యాత్రకి విచ్చేసిన స్టేజ్ మీద ఉన్న పార్టీ అధినేత మహారాజులందరికీ అలాగే ఈ గ్రామస్తులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ గ్రామం అంతా మేము జన చైతన్యం చేయలేదు, మాకు చైతన్యం జరిగింది. ఈ ఎంతో బాగా సభను అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సర్పంచ్ అన్నవరం గారు, అలాగే మీ మీసాల దొరబాబు బుల్లెట్ వీరుడు, బుల్లెట్ ను కూడా తట్టుకుని మీ అందరికి సేవ చేస్తున్నాడు. ఇంత బాగా ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఆర్గనైజ్ చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఈ 10 రోజుల నుంచి జన చైతన్య యాత్ర పేర్లు చెప్పి ఈ మండలం అంతా తిరుగుతున్నాం. ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లే, మొత్తం మండలం అంతా బాపిరాజు గారు సిమెంట్ రోడ్లు వేసారు, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేసారు. మమ్మల్ని ఎక్కడ దోమలు కొట్టట్లేదు, ఇదివరకు ఎక్కడికి వెళ్ళినా దోమలు కొట్టి ఇప్పుడు దోమలు కొట్టట్లేదు. నిన్న మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు అయ్యన్ పాత్ర గారు 2-3 సభల్లో చెప్పారు. నిన్న మన పంచాయతీరాజ్ మంత్రి గారు అయ్యన్ పాత్ర గారు 2-3 సభల్లో చెప్పారు, మీ జిల్లాలో కొన్ని ఊర్లు వెళ్తే సిమెంట్ రోడ్లు వేశారు కానీ ఆ రోడ్లు నడుస్తా కాదు, టాయిలెట్కి వెళ్తాక వాడుతున్నారు అని చెప్పారు. కానీ మన మండలంలో ఎక్కడా కూడా ఈ సిమెంట్ రోడ్లని టాయిలెట్ కింద వాడట్లేదు. ఎందుకంటే బాపిరాజు గారు మొత్తం మండలంలో అన్ని ఊర్లలో టాయిలెట్లు కట్టించారు, ఎవరు కూడా బయటికి వెళ్ళక్కర్లేదు. మీరందరూ కూడా ఏదో జిల్లా టైగర్ అంటున్నారు, ఆయనకి స్వచ్ఛ భారత్ టైగర్ అని పేరు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి వారికి ఏమైనా లోన్స్ ఇస్తే వారి చిన్న చిరు వ్యాపారాలు చేసుకుని వారి జీవనానికి ఆధారం ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను నేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. జాబ్ అంటే అందరికీ గవర్నమెంట్ జాబ్ రాదు. మనం కూడా ఇటువంటి లోన్స్ ఉపయోగించుకుని ఏమైనా వ్యాపారం పెట్టుకుని మనతో పాటు ఇంకో 4 ఉద్యోగాలు ఇస్తే అప్పుడు మనందరికీ జాబ్ వచ్చినట్టే లెక్క. తప్పకుండా మీ అందరికి కూడా ఎక్కువ లోన్స్ వచ్చేదని నేను కృషి చేస్తానని చెప్పి హామీ ఇస్తాను. జన చైతన్య యాత్రలో భాగంగా ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఇంత జనాన్ని ఏర్పాటు చేసి ఇంత హంగామా చేసిన మన సత్యనారాయణ గారికి, అలాగే గణమనేని దొరబాబు గారికి, పరిమి వీరభద్రరావు గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నా ఉదయపూర్వ ధన్యవాదాలు. అన్నవరం గారికి అలా అందరికి కూడా ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ సమావేశానికి చేసిన మిత్రులు ముళ్ళపూడి బాపిరాజు గారు, అలాగే కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చెరా నవీన్ గారు, సర్పంచ్ గారికి, అలాగే మాధవరం సర్పంచ్ ధనరాజు గారికి, నవాపాలెం సర్పంచ్ ధనరాజు గారికి, సనగ శ్రీనివాస్ గారికి, మా మిత్రులు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు కోఆర్డినేటర్ ఈ నాని గారికి, గణమనేని దొరబాబు గారికి, కిరణ్ ప్రసాద్ గారికి, యాదవ్ అని నన్ను ఏమనుకోకండి. అలాగే మరి ఈరోజు జన చైతన్య నేతలు అంటం కంటే 2.5 సంవత్సరాలు మనం ప్రజలకు చేసిన దానికి విజయోత్సవ ర్యాలీ జరిపినందుకు నేను మొట్టమొదటిసారిగా అన్ని విలేజ్లు తిరిగాను, కానీ ఇంత పెద్ద ఎత్తున జరిపిన విలేజ్ ఏదైనా ఉంటే ఈ తాడేపల్లి కాన్స్టిట్యూన్సీలో ఇదివరకు కూడా ఎంతో మందిని ఎమ్మెల్యేలు చేసిన ఊరు ఇది. ఎంతో టైట్ 2000-1500 మెజార్టీలతో నెగ్గినప్పుడు కూడా ఈ ఊరు నుంచి ఎమ్మెల్యే సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా పెద్ద గ్రామం. ఈ గ్రామం నుంచి అత్యధిక మెజార్టీని ఇచ్చి చాలా మంది నాయకులు తయారు చేసిన ఊరు. మీకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ రుణపడి ఉంటుందని చెప్పి అనుకునేవాళ్ళం. అలాగే అదే విధంగా ఈ రోజు రుణం తీర్చుకోవడానికి పార్టీ తరఫున ఒక ముద్దు పెట్టిన మీకు ప్రసాదించింది ఆ పార్టీ, ఆయనే మన ముళ్ళపూడి బాపిరాజు గారు. అలాగే ఆయనే
ఇప్పుడు ఆయన్ని మీరు నెగ్గించి అత్యధిక మెజార్టీని ఇచ్చిన ఊళ్ళో జగన్నాథపురం గ్రామం ఒకటి. అందుకు రుణం తీసుకునే ఉద్దేశంతో ఆయన మీరు అడిగినా అడగకపోయినా ఆయన తరుగుతూ ఉన్నాడు. ఈ విలేజ్ని 5 సంవత్సరాల్లో మనం ఒక టౌన్ మాదిరిగా చేయాలి, అన్ని సిమెంట్ రోడ్లు వేయాలి, అన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కట్టాలి, అన్ని చోట్ల LED లైట్లు మార్పించాలి, ODF అని డిక్లేర్ చేయాలి, ఎక్కడా కూడా బహిరంగ మలమూత్ర విసర్జన జరగకూడదు అని చెప్పి అందరికి కూడా మరుగుదొడ్లు కట్టించి దాదాపుగా ఈ ఒక్క విలేజ్ కి 3 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత ఇది. మీరు ఒకసారి ఆలోచించేయండి. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పట్టణాలే బాగుండాలి, పల్లెల్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడాలి, లేకపోతే కరెంట్ ఉండకూడదు, వాళ్ళకి 4 గంటలు కరెంట్ ఇస్తే సరిపోద్ది అని అనుకున్నారు పాత నాయకులంతా. కానీ మన నాయకుడు అలా అనుకోలే. అసలు ఉత్పత్తి అనేది పెరిగేది పల్లెల నుంచి. ఒక ధాన్యం ఉన్నా లేకపోతే ఒక రైతు పండించకపోతే పట్టణాల్లో ఉండదు అని ఆలోచన చేసి ఇక్కడ కూడా మనుషులే ఉంటారు, ఇక్కడ రైతులు లేకపోతే మనం ఏం ఆలోచన చేసి ఇక్కడ కూడా 24 గంటల కరెంట్ ఇచ్చే ఏర్పాటు చేశారు. అదేవిధంగా అన్న ఎన్టీ రామారావు గారు లేకపోతే ఈ ప్రాంతం అంతా శూన్యం. తెలుగుదేశం పార్టీ జెండా తప్పితే రెండో జెండా అప్లాండ్ లో ఏ రైతు కానీ ఏ ఓటర్ కానీ కట్టకూడదు. కడితే అది ఆ ప్రాంతాన్ని ద్రోహం చేసినట్టే లెక్క. ఎందుకంటే ఇక్కడ మనం ఇంత సుభిక్షంగా ఉన్నాం. పూర్వ రోజుల్లో 100 ఎకరాల రైతు ఉంటే సైకిల్ మీద తిరిగే పరిస్థితి, 2 ఏళ్ల బండి మీద వెళ్ళే పరిస్థితి. ఈ రోజు 10 ఎకరాల రైతు ఉంటే కారులో తిరిగే పరిస్థితి. దానికి కారణం అన్న ఎన్టీఆర్. ఆయన ఆ రోజు కరెంటు బిల్లు ఫ్రీ చేయకపోతే ఈ రోజు మనకి కార్లు ఉండేయా అని అడుగుతున్నా. మరి ఈ రోజు మరి ఎలా కడుతున్నారు వైఎస్ఆర్ జెండాలు? ఎందుకు మనం ఇంకో పార్టీ గురించి ఆలోచన చేయాలి? ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆలోచన చేయండి. వీళ్ళంతటా వారి కుటుంబాలు ఏదైనా జరిగినప్పుడు దురదృష్టవశాత్తు 2 లక్షల రూపాయలు పార్టీ ఇచ్చే విధంగా ఈరోజు పార్టీ ఫండ్ చేసి ఆ డబ్బులు ప్రజలకు సామాన్యులకి అందేలాగా ఆయన చేశారు. ఎవరు మంచోళ్ళు మీరు ఆలోచన చేయండి. ఎవరికి ఓటు వేయాలో కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఇక్కడ. మరి అదేవిధంగా మరి ఆ రోజు మరి అదే కారణం చంద్రన్న బీమా పెట్టి ప్రతి నిరుపేద కుటుంబానికి కూడా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఆ కుటుంబం రోడ్డు పాలు అవ్వకుండా 5 లక్షల రూపాయలు ఇచ్చేలాగా, అదేవిధంగా మన పార్టీ సభ్యత్వం తీసుకుంటే 2 లక్షలు ఇచ్చేలాగా, అంటే 7 లక్షల రూపాయలు ఏ కుటుంబం అయినా ఏ కులమైనా అది మన పార్టీ కాదు ఏ పార్టీకైనా వర్తించేలాగా ఈరోజు అందరికీ చంద్రన్న బీమా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు కాదా అని అడుగుతున్నా. ఇవాళ 16,000 కోట్ల రూపాయల నష్టంలో ఉన్నప్పుడు రాజ్యాధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరంతరం శ్రమ. పోలవరం పూర్తవ్వాలి, అమరావతి అవ్వాలి, లేకపోతే ప్రజలందరికీ అన్నీ మనం ఇచ్చే ప్రతి రూపాయి కూడా ప్రజలకు న్యాయంగా చేరాలి అని ఆలోచన చేసి ప్రతి నిమిషం ప్రజలు మన పిల్లల భవిష్యత్తు, మనకు కావాల్సిన ఏదైతే రోడ్లు కావాలి లేకపోతే ఏదైతే సదుపాయాలు ఇవ్వాలని ఆలోచన చేసి ఇవన్నీ ఓ పక్కన అభివృద్ధి, ఓ రకమైన సంక్షేమం సమపాలనతో నడుపుతూ ఈరోజు రాష్ట్రంలో డబ్బు లేకపోయినప్పుడు కూడా మరి ఈరోజు డబ్బు లేదు, ఇన్ని లక్షల కోట్లు కుమ్మరించి పల్లెలన్నీ ఎలా డెవలప్ చేశారో కూడా మీరు ఆలోచించండి. అదే తెలివితేటలు. మరి రాబోయే రోజుల్లో కనుక ఈయన కనుక ముఖ్యమంత్రిగా మనం ఎన్నుకోకపోతే రాజధాని కూడా పూర్తవదు. అదేవిధంగా మరి పోలవరం ప్రాజెక్టు కూడా అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఎవరో ఏ ముఖ్యమంత్రి వస్తే స్టోన్ వేయడం వెళ్ళిపోవడం. అది కాకుండా మనం మళ్ళీ మన నాయకుడికి మీ అందరు ఆశీస్సులు ఇచ్చి ఇలాంటి పరిపాలన జరిగినప్పుడు 2.5 సంవత్సరాలు పరిపాలన చేసి ఇంతకుముందు ఎప్పుడైనా ఇంత పెద్ద ఎత్తున మీ దగ్గరికి వచ్చి ఒక జడ్బీ చైర్పర్సన్, ఒక కోఆర్డినేటర్, మరి మన స్టేట్ డైరెక్టర్ గారు, అలాగే మున్సిపాలిటీ నుంచి మేము ఇక్కడున్న సొసైటీ ప్రెసిడెంట్లు మీ మధ్యకి వెళ్ళి మీకు ఏం కావాలని అడిగి దమ్ము ఇంతకుముందు ఏ పార్టీగానే ఉన్నా కూడా మీరు ఆలోచన చేయండి. అది తెలుగుదేశం పార్టీకే ఉంది. ఈరోజు ప్రజల్లో తిరిగితే అన్ని ఊళ్ళు ఏదైనా 100లో 2 సమస్యలు ఉండొచ్చు. ఒక కుటుంబంలో ఉంటే అన్నీ ఒకసారి చేసుకోలేం. అలాగే ఇక్కడ కూడా 2.5 సంవత్సరాలు అయింది. మ్యాక్సిమం ఫెసిలిటీస్ మనం అరేంజ్ చేయగలిగాం ఈ కాన్స్టిట్యున్సీలో. దానికి కారణమైనటువంటి ముళ్ళపూడి బాబురాజు గారు, ఆయనకి మీ ఆశీస్సులు ఇచ్చి అలాగే మన పార్టీని బతికించి పార్టీ బతికితే ఆ గుడి కింద మనం కూడా క్షేమంగా ఉంటాం, మన పిల్లలకు క్షేమంగా ఉంటారు. కాబట్టి మంచి ఆలోచన చేయండి. రాబోయే రోజుల్లో 2019లో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేదాకా ఈ జైత్రయాత్రను కొనసాగిస్తూ ఉండి అదే ఇప్పుడు సభ్యత్వాలు మనం చేయవలసిన అవసరం ఉంది. 7,000 జనాభా ఉన్న ఊళ్ళో మనం మాట్లాడుకుంటున్నాం. దాదాపుగా 2,000 3,000 మంది జనం ప్రతి ఇంటికి ఒక వ్యక్తి ఇక్కడ పాల్గొన్నారు. మరి మనం
7,000 సభ్యత్వాన్ని కానీ మనం చేయించగలిగితే రాష్ట్రంలోనే జగన్నాథపురం అనే విలేజ్ని ఒక మన పార్టీ ఆఫీసర్ రాసుకునే విధంగా ఈ ఊరు ఏకతాటిపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అది కూడా ఆలోచన చేయండి. ఒక సభ్యత్వం తీసుకుంటే ఎన్టీఆర్ దాంట్లో మనం ఒక బస్సు ఎక్కితే కేసీఆర్ ట్రావెల్స్ 10% డిస్కౌంట్. మన సభ్యత్వం కార్డు పట్టుకెళ్తే ఐడెంటిఫికేషన్ ఇండియాలో ఎక్కడైనా వరల్డ్ ఎక్కడైనా తిరగవచ్చు. అదేవిధంగా 20% కొన్ని హాస్పిటల్స్లో మన వైద్య సేవలు అందించడానికి హాస్పిటల్స్ కూడా మనకు దాంట్లో లిస్ట్ ఉంది. ఇవన్నీ ఊరికే చేయవలసిన అవసరంలా మీరు కూడా మీ కుటుంబానికి ఎంతో కొంత మీరు అండగా ఉండాలంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ మాత్రమే పేదలకు అండగా ఉంటుంది, రైతులకు అండగా ఉంటుందని ఆలోచన చేయండి. ఇవాళ కరెంటు లేదు, ఎప్పుడు వస్తుందో తెలీదు. మరి రైతులంతా ఇబ్బంది పడే పరిస్థితి. 3 గంటలు తెర్రాజామున, 2 గంటల మధ్యాహ్నం, 1 గంట పొద్దున్న 4 గంటలకి అలా ఇచ్చే టైం నుంచి ఈరోజు 7 గంటల కరెంట్ నుంచి 9 గంటల క్వాలిటీ కరెంట్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఇవాళ కరెంట్ అసలు ఎక్కడ ఉంటుందో ఇవ్వగలరా అని అడిగిన పరిస్థితుల్లో 9 గంటల కరెంట్ కూడా మనం ఇచ్చుకోగలిగాం. ఏదైనా రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, పక్కనున్న టౌన్లు బాగుంటాయి. మీ దగ్గర నుంచి డబ్బు తప్ప టౌన్లో డబ్బు ఏం పండదు. అక్కడ డబ్బు పండించేదే పల్లెలు. కాబట్టి పల్లె ఎప్పుడు బాగుండాలి, పల్లెలు ఎప్పుడు బాగుండాలి, పల్లెలు ఉన్న ప్రజలు బాగుండాలి అనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ చేసే సంక్షేమ కార్యక్రమాలన్నీ మీకు జాగ్రత్తనా లేదని ఆలోచన చేసి ఈరోజు జైత్రయాత్రలు జరుపుకుంటున్న మన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, అలాగే ఇక్కడ మమ్మల్ని ఎంతగా ఆదరించిన ఈ జగన్నాథపురం ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ జగన్నాథపురం సర్పంచ్ గారికి, చంద్రబాబు గారికి, అందరూ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకున్న. జై హింద్, జై తెలుగుదేశం. చక్కటి చీకటి పడుతుండగా మీ నవ్వులు చిందించే వేళ అవే దీపాలుగా మన ముఖ్య అతిథి జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బాపిరాజ్ గారు, సభాధ్యక్షులు పొట్టిగా ఉన్న గట్టివాడు ముత్యాల సత్యనారాయణ గారు, మన ఎంపీపీ గారు గన్నమాని దొరబాబు గారు, ఉప సర్పంచ్ గారు అడిగానరే మీరు కేకలేస్తారని నన్ను మాట్లాడమంటారు. డిస్టర్బ్ అయిపోతాను. ఈ మధ్యన కొద్దిగా మర్చిపోతున్నాను. మన పుల్ల అన్నవరం గారు, మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే మన నవీన్ సినిమాలకి వెళ్ళలేదని ఒక్కోసారి నేను బాధపడతాను. వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ జగన్నాథపురం గ్రామ పెద్దలకు, రైతు సోదరులకు, యువ నేతలకు, తెలుగుదేశం పార్టీ మా కుటుంబ సభ్యులకు అందరికీ పేరున మా సొసైటీ అధ్యక్షులు పరిమి వీరభద్రరావు గారికి అందరికీ కూడా ఒక పేరు 2 పేరు చెప్పాలంటే అసలు చాలా ఎక్కువ సమయం అయింది. అందు గురించి అన్యత భావించట్టు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా చక్కటి మంచి ప్రాంతం. ఈ రాష్ట్రం విడిపోకముందు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండగా ఈ రాష్ట్రంలోని పెద్ద మండలాల్లో ఒక మండలం ఈ యొక్క మీ మండలం తాడేపల్లి రూరల్ మండలం. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, ఎన్టీ రామారావు గారికి ముందు, ఎన్టీ రామారావు గారి తర్వాత ఒకసారి 2 బేరీజ్ వేసుకుని లెక్కేసుకుంటే 1982లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు దీన్ని రూరల్ మండలం అనేవారు కదా, రెడ్డిసీమ అనేవారు అన్నమాట. ఇవాళ డెల్టా ప్రాంతంలో 1 ఎకరం పొలం 20 నుంచి 25 లక్షలుంటే మీ మండలంలో 50 నుంచి ₹1,00,00,000, ₹1,50,00,000 కూడా కొన్ని గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితి. ఆనాడు సబ్సిడీ ప్రైస్కి కేవలం 1 హార్స్ పవర్కి ₹50 కట్టమని ఇస్తే రైతు సోదరులందరికీ కూడా అనేక అవసరాలు మేరకు సబ్స్టేషన్స్ వేసి బోరింగ్ వేసుకుంటే పర్మిషన్ ఇచ్చి అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి మీ ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి
ఎన్టీ రామారావు గారి కలల కన్నా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నాను. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి శాసనసభ్యుడిగా మా తండ్రి గారు స్వర్గీయ ఈరా ఆంజనేయ గారు అత్యధికమైన మెజార్టీ ఇచ్చి గెలిపించినటువంటి ఈ నియోజకవర్గం, ఈ మండలం, అందులో జగన్నాథపురం గ్రామం ఆనాడే బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. తర్వాత మా తండ్రి గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా చేస్తా మరణిస్తే మా తల్లి గారు వరలక్ష్మి గారికి కూడా అన్న ఎన్టీ రామారావు గారు పిలిచి టికెట్ ఇచ్చి మళ్ళా అదే మెజార్టీతో నెగ్గించుకున్నటువంటి కార్యక్రమం. ఆ తర్వాత నారాయణ స్వామి గారు కానీ, ఆ తర్వాత కనకసుందరం గారు కానీ, పుట్టు సత్యనారాయణ గారు కానీ, ఆ తర్వాత నేను కానీ మేమందరం శాసనసభ్యులుగా పనిచేసినప్పుడు ఎంతో సహాయం సహకారం అందించినటువంటి ఒక రాజకీయ చైతన్యం కలిగినటువంటి గొప్ప గ్రామం ఈ జగన్నాథపురం గ్రామం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. కరెక్ట్ కాదు, అది ఇది సినిమా మీటింగ్ కాదు. 8:15 అయింది అంటే యాక్చువల్గా 7 గంటలకు మేము మా ఊరు వెళ్ళిపోవాలి. దగ్గర నేను షుగర్ పేషెంట్ని, అంటే చక్కెర వ్యాధిగ్రస్తున్నమాట. 200, 300, 350 షుగర్ ఉండగా నేను మీ ఊరు బాపిరాజు గద్దరు వచ్చినప్పుడు సుమారు 3 గంటల 42 నిమిషాలు ఎంత అయింది. ఇప్పుడు షుగర్ చూస్తే 0 ఉంటుంది అన్నమాట. అంటే 25 అంత ఉంటుంది. నడిపించేశారు, షుగర్ అంతా కరిగిపోయింది. ఉత్సాహం వచ్చేసింది నాకు, నీరసం రాలా. మీరు ఇచ్చినటువంటి ఉత్సాహం నాలో శక్తిని పెంచింది అన్నమాట. షుగర్ని తగ్గించింది, నన్ను లైన్లో పెట్టింది. అలాంటి గ్రామం వచ్చినప్పుడు కొంచెం ఆలస్యం అయినా పర్లేదంటే ఒక 10 నిమిషాలు రైతు వారి విషయాలను అభివృద్ధి విషయాలు ఆయన చేస్తున్న కార్యక్రమాలు చెప్తాను. లేదండి ఇంటికి వెళ్ళిపోతాం అని అంటే ఒక 2-3 నిమిషాల్లో సిజరింగ్ చేసి సెన్సార్ చేసి కట్ చేసి మాట్లాడి పెట్టేస్తాను. ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం, శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం పూర్వం ఉండి బాగా పాడైపోయి శిథిలావస్థలో ఉండగా ఒకసారి గ్రామం వచ్చినప్పుడు మన సోదరులు, దళిత సోదరులు అడిగితే 2 విగ్రహాలు కొనిచ్చాను. అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం కూడా పెట్టాలి, అది కూడా పెట్టుకోండి, మేము కూడా కాస్తో కోస్తో ఉడత సహాయం చేస్తామని ఇందాక చెప్పాను మా తమ్ముడికి. అలాగే నేను శాసనసభ్యుడు అయినప్పుడు ఈ గ్రామంలో మరి ముత్యాల సత్యనారాయణ గారు కానీ వేరే వాళ్ళు కానీ వ్యతిరేకించినప్పుడు మనస్ఫూర్తిగా చెప్తాను, నా జీవితంలో అబద్ధం చెప్పను, నాకు అవసరం లేదు. రాజకీయంగా నన్ను విభేదించారు కానీ ఎప్పుడూ విమర్శించలేదు. అన్నదమ్ముల్లాగా గణమన్ నాగేశ్వరరావు గారి ఇంట్లో చాలా చిన్నప్పుడు ఇందాక చిన్న చిన్న పిల్లలు 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు, 9 ఏళ్ళు పిల్లలు వచ్చి బాపిరాజు గారికి బొట్టు పెట్టి హారతి ఇస్తుంటే ఆ వయసులో ఈ ఊర్లో గణమన్ నాగేశ్వర ఇంటి దగ్గర ప్రతి సంక్రాంతికి వచ్చేవాడు నేను. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు స్నేహితులు మాట. అలాగే జగ్గారావు గారు మా నాన్నగారు భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కను ఇక్కడే ఉండేవాడిని. 4వ రోజు కారు వచ్చేది పంపించేవారు అన్నమాట. అప్పటి నుంచి ఈ గ్రామంతో నాకు సత్సంబంధం. అలాగే వాళ్ళ కేశవ, ఆకలపై కేశవ నా గురుకులంలో చదువుతుంటే కేశవ అక్కడ చదువుతుందని మా నాన్నగారు తీసుకెళ్ళి నవభారతి గురుకులం బల్లయ్య గారి దగ్గర వేసారు నన్ను కూడా. అలాగే ఏంటంటే అందరితోనూ నేను మిత్రత్వంగా ఉండడం కానీ తెలుసో తెలియకో చిన్న వయసులో అంటే బాగా యువకుడిగా ఉండగా రాజకీయ విభేదాలు సృష్టించుకున్నవే, వచ్చినవి కాదు. అప్పుడు ఏమైనా చేశాము కానీ ఈ రోజు కానీ జీవితంలో కానీ ఎప్పుడూ కూడా అందరితో కూడా మరి కలిసిమెలిసి ఉండాలనే భావంలో ఉన్న వ్యక్తిని. రాజకీయాల్లో శాశ్వతమైనటువంటి శత్రుత్వం ఉండదు, అలాగే శాశ్వతమైనటువంటి మిత్రత్వం కూడా ఉండదు. అది 2 సంవత్సరాలు మనం చూడబోతున్నాం. అది కూడా మనం ఎంతో కష్టపడి మనం గడిచినటువంటి 2.5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో టికెట్ ఆశించి నేను చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతోటి తెలుగుదేశం పార్టీలో చేరాను. చాలా క్లియర్గా చంద్రబాబు గారు ఇంటికి పిలిచారు నన్ను. మా పార్టీ ఆ రోజున్న పార్టీ ఎమ్మెల్యేల్లో 11 మందో 13 మందో వెళ్ళాం. అందులో చాలామందికి శాసనసభ్యులు చేశారు, కొంతమందిని ఎమ్మెల్సీని చేశారు, కొంతమందిని మంత్రులు చేశారు.
నా అదృష్టం ఏంటంటే కొంచెం రోజులు సెలవు తీసుకోమన్నారు అన్నమాట. నేనేం బాధపడలేదు, ఉన్న మాట వాస్తవం చెప్తాను. బాబురాజు గారికి చెప్పాను, నాకు సీటు రాకపోయినప్పటికీ కూడా మీరు నిర్దేశించినటువంటి పార్టీ కార్యక్రమం ప్రకారం ఎన్నికలలో మీరు టికెట్ ఎవరికి ఇచ్చినా నేను చేస్తానని చెప్పాను. బాబురాజు గారు గుర్తుందా లేదా మీకు? గుర్తుందా లేదా మీకు? చెప్పాలి. మీరు నవ్వితే కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు నవ్వద్దు దయించి. నాకు చెప్పండి, మీకు చేసానా లేదా, నేను కష్టపడ్డానా లేదా? మీరు మాట్లాడారు. నా ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే ఐఏఎస్ ఎగ్జామ్లు మిమ్మల్ని ఎలా కలెక్టర్ చేస్తాం? మన బాబురాజు గారు ఎంత తెలివైనడంటే ఒక నిమిషం చెప్తాను. మీ అందరికీ రాష్ట్రంలో బాగా తెలివైనవాడు చంద్రబాబు గారు అనుకుంటారు, అంతేనా? నాకు బాగా తెలివైనడు కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు అనుకుంటాను నేను. 100 మంది కొత్తపల్లి సుబ్బారాయుళ్ళు, 200 మంది ఎర్ర నారాయణ స్వామి గారులు, 300 మంది లోకేష్ బాబులు, 400 మంది చంద్రబాబులు కలిసి ఒక మిక్సర్లో వేసి గ్రైండింగ్ చేస్తే ఈ ముళ్ళపూడి బాబు గారు. నేను బాబురాజు ఫోటో తీసి అమెరికా పంపించాను. అమెరికా పంపిస్తే వాళ్ళు ఇచ్చిన బాలం మేధావి అని నాకు ఒక సర్టిఫికేట్ పంపించారు అన్నమాట. ఆ కాపీ నా దగ్గర ఉంది, నేను తర్వాత పంపిస్తే ఆ బాలం మేధావే ఈ పెద్ద మనిషి. నేనేమి ఆశించి చెప్పట్లేదు. మనకి ఏదన్నా కలిసి వచ్చే రోజు వస్తే నడిసొచ్చే కొడుకు పుడతాడని శాస్త్రం చెప్పుద్ది. అంటే మనం పెళ్లి చేసుకోకుండా కొడుకులు పుట్టారు కానీ అవసరమైతే వస్తారన్నమాట. నా బాబురాజు అందరూ ఇంత గణం దొరబాబు మాడితే ఇంత గొప్పడు అంత గొప్పడు అది ఇది అని అంటున్నారు. అసలు బాబురాజుని ఇంత పెద్ద రాజకీయ వ్యక్తిని చేసింది నేను. ఆనాడు 2008లో టికెట్ ఇస్తే 2009లో శంకరాభరణం సినిమా చూపించి వెళ్ళిపోతే ఆయనకి సాగర్ సంగమం సినిమా మీరు చూపిద్దురా చెప్పండి ఎవడన్నా ఇక్కడ దమ్ముంటే, అంతేనా? అచ్చిబాబు 2008లో మీరు ఇచ్చిన టికెట్ వదిలేసి నేను వెళ్ళిపోతే నల్లజర్ల నా తమ్ముడు ఏదో కింద మీద పడతా అంటే అక్కడ వేరే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మంత్రి అవుతులేమో కానీ మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు, ఎర్ర నారాయణ స్వామి గారు, నేను చెప్తాను సరే, మన ముత్యాల సత్యనారాయణ గారు, అలాగే అల్లూరు బాపిడి గారి పేరు చెప్పను, అల్లూరు బాపిడి గారు, అలాగే చేగొండి హరిరామజోగయ్య 26వ సంవత్సరంలో ఈ యొక్క జిల్లాకి ఆయన జడ్పీ చైర్మన్ చేశాడు. అలాంటి మరి మంచి వ్యక్తులు చేసినటువంటి ఒక మంచి పదవి, అది కూడా మీ మండలం నుంచి మీరు ఇచ్చిన 20,556 అంతేనా? కరెక్టేనా? 20,533 ఓట్ల మెజార్టీ అంటే ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో కానీ ఏ నియోజకవర్గంలో కానీ ఏ మండలంలో కానీ ఏ జడ్పీటీసీకి ఇవ్వనటువంటి గొప్ప మెజార్టీ ఇచ్చారంటే ఆ చరిత్ర మీ యొక్క బంగారు హస్తాల్లో ఉంది. అందు గురించి మీ రుణం తీర్చుకుంటానికి కనీ విని ఎరగనటువంటి ఫండ్స్ పట్టురావడం, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం. ఈరోజు గ్రామం అంతా తిరిగాం, 98.9% సిమెంట్ రోడ్స్ చేశాడు. ఏ వ్యక్తి వల్ల, ఒక వ్యక్తి వల్ల సాధ్యపడేటువంటి కార్యక్రమం కాదు అది. ఒక ఘనమైనటువంటి చరిత్ర, అది సువర్ణాక్షరాలతో లిఖించేటువంటి చరిత్ర. ఘనమైన ఇంకో చరిత్ర ఏంటంటే మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా ఈ మండలంలో ఎక్కువ గ్రామాలు ఇచ్చారు, మీ గ్రామం కూడా ఇప్పుడు శాంక్షన్ చేయబోతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే మనం వాడేటువంటి మురుగు నీరు, మనం అంట్లు తోముకున్నా, బట్టలు తుక్కున్నా, బాత్రూంలో స్నానం చేసినా ఏ మురుగు నీరైనా రోడ్డు మీద మనకు కనిపించే విధంగా ప్రవహించకుండా ఊరు బయటికి వెళ్ళిపోయి దానివల్ల వచ్చేటువంటి రోగాలు కానీ సాయంత్రం కుట్టేటువంటి దోమలు కానీ లేకుండా ఉండేటువంటి కార్యక్రమం ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, 1 సిమెంట్ రోడ్స్, 2 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి మీ యొక్క గ్రామాలకి మీరు ఇచ్చినట్టు ఆశీస్సులు అతను రుణం తీర్చుకున్నాడని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నాను. నేను కూడా శాసనసభ్యుడిగా ఉండగా
ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి నేను ప్రజారాజ్యంలో మీరు నన్ను గెలిపించినప్పటికీ కూడా ముత్యాల సత్యనారాయణతో నేను స్నేహం చేసి ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ళకెళ్ళి మనం కలిసి ఉందాం, నన్ను కుటుంబ సభ్యుడిగా చూడండి, మీరు మేము కలిసి పనిచేస్తే ఇక్కడ అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పి ఒకసారి ముళ్ళపూడి కృష్ణమోహన్ ఇంటికి వెళ్ళి 2 సార్లు కూర్చుని 2-3 సార్లు వెళ్ళి అతను కూడా తీసుకుని మీరు అభివృద్ధి కార్యక్రమాల్లో నన్ను కూడా వాడుకోండి, నేను చేస్తానని చెప్పి అంత ఇబ్బంది పడితే వీళ్ళందరూ ఆదరించారు. ఆ రోజున అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాం. ఎలాగంటే ఇందాక ఇక్కడ ఒక ఆయన నాకు కనిపించారు, సుంకవెల్లి శ్రీధర్ గారు, ఇక్కడే కూర్చున్నారు, ఉన్నారా శ్రీధర్ గారు? రేషన్ కార్డు కానీ ఒక పెన్షన్ విషయంలో కానీ ఏ విషయం వేస్తున్నారంటే కేవలం ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చిన ఆశీస్సులే కారణమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు టికెట్ మాకు రాకపోయినా 50 సంవత్సరాల రాజకీయ కుటుంబంలో నేను ఉన్నప్పటికీ కూడా బేషరతుగా అన్కండిషనల్ గా బాబురాజు గారికి ఏదైతే చెప్పినా మాటకి నిలబడి ఉన్నాం. ఈ విషయంలో మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మనం ఏం దెబ్బతిన్నాం, బాబురాజు గారికి ఏమీ లాస్ లేదు, ఆయన ఏమి నష్టపోరు, వీళ్ళని నష్టపోరు. సాధారణమైన కార్యకర్త, సాధారణమైన పేద కుటుంబాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. వాళ్ళ మీ మండలంలో కాపు కార్పొరేషన్ లోన్లు సరిగ్గా రాలేదని నా తమ్ముళ్ళందరూ స్పెషల్ లోన్స్ కానీ ఇతర లోన్స్ కానీ ఇతర విషయాలు కానీ ఆగిపోయినంటే కారణం ఇక్కడ ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి ఎడబాటు ఒక్కడే కారణం అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ మరి తెలియజేసుకుంటూ మంచి సమయాన్ని ఇచ్చారు. మరి మరొక్కసారి మీ యొక్క గ్రామంలో ఈ తిరుగుతాను. నా సభ్యత్వాలు, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం 100 రూపాయలు మా అందరి కోసం, మన పార్టీ కోసం చెల్లించండి. ఆ 100 రూపాయలు చెల్లిస్తే మరి ఒక 10 రోజుల క్రితమే తాడేపల్లిలో ఉప్పాడ వెంకటేశ్వరరావు అని అగ్నికుల క్షత్రియుడు మరణిస్తే ఆయన భార్య ధనకుమారి గారికి చైర్మన్ గారు నేను పట్టుకెళ్ళి 2 లక్షల రూపాయలు ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. పార్టీ పంపిస్తే ఇద్దరు రావుపాడు గ్రామంలో యాక్సిడెంట్లో చచ్చిపోతే వాళ్ళిద్దరికీ కూడా మరి 2 లక్షలు అంటే 4 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. తాడేపల్లి పట్టణంలో మరి వారణాసి రమేష్ అన్నబ్బాయి మరణిస్తే 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి జిల్లాలోనే మంచి వ్యక్తిగా ఉండి సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తూ మరి అనుకోకుండా వచ్చినందుకు మరి మనందరికీ కూడా మన గ్రామం తరఫున మన ప్రత్యేక మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క అసంతోషంతో కోరుతున్నాం. గడిచిన ఎన్నికల్లో 15 ఎమ్మెల్యేల కంట 15 మందిలో అందరికంట అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచి ఉండు నియోజకవర్గ ప్రజానికానికి నిరంతరం ఆయన కానీ ఆయన కుటుంబం కానీ ప్రభుత్వ సొమ్ముతో పాటు వ్యక్తిగత నిధులను కూడా వెచ్చించి ఈ జిల్లాలోనే ఒక మంచి, ఈ జిల్లాలోనే కాదు ఈ దేశంలో ఆదర్శ యువ ఎమ్మెల్యేగా ఎంపికైనటువంటి మన సోదరులు ఉండి శాసనసభ్యులు మరి వాళ్ళ యాదృచ్ఛికంగా ఇక్కడ రావడం జరిగింది. ఆయన్ని యొక్క జగన్నాథపురం గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడాల్సిందని కోరుతున్నాం. జన చైతన్య యాత్రలు నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా జగన్నాథపురం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన గౌరవనీయులు పెద్దలు మిత్రులు మనందరి శ్రేయోభిలాషి ముళ్ళపూడి బాబురాజు గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మన ఈల్ నాని గారికి, మన పెద్దలు చైర్మన్ గారు శ్రీనివాస్ గారికి, వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా నారాయణ స్వామి గారి అబ్బాయికి, పెద్దలందరికీ కూడా నా ఉదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు జన చైతన్య యాత్ర మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మనం నిర్వహించుకుంటున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు తెలుగుదేశం పార్టీ
అధికారంలో ఉంది అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి గ్రామంలోని కూడా తిరిగి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వండి, ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారు చేయండి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి కార్యకర్తలందరూ కూడా ప్రజలందరినీ కూడా మెప్పించడం, ప్రజలందరూ కూడా అభిమానంతో ఆదరించి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వటం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా మనకి ఈ దేశంలోనే ఈరోజు మనం ఎన్నుకబడిన రాష్ట్రంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా స్థితి లేకపోయినప్పటికీ కూడా ఆయనకున్న తెలివితేటలతోటి, మేధస్సుతోటి, అనుభవంతో ఈరోజు రాష్ట్రంలో మన ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు మన బాపరాజు గారు కానీ నాని గారు కానీ చొరవ చూపించి ఈ జగన్నాథపురంలోనే 2 కోట్లతోటి మనం సిమెంట్ రోడ్లు వేసుకున్నామంటే అదంతా చంద్రబాబు నాయుడు గారి ఘనత. పార్టీ అదే రీతిలో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ఏమేమి చేసామన్నది, పెన్షన్ ఏ విధంగా ఇచ్చాము, రుణమాఫీ ఏం చేశాము, అదేవిధంగా గ్యాస్ ఇంటింటికి ఏ విధంగా ఇచ్చాము, అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా తెలియపరుస్తూ ఇంకేమేమి సమస్యలు కావాలని చెప్పి అడుగుతూ తెలుగుదేశంకి తగ్గట్టుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేసి తెలుగుదేశం పార్టీని విస్తరించుకుంటూ అదేవిధంగా గ్రామాలని ఈ జగన్నాథపురం అనేది ఎంతో చైతన్యవంతమైన గ్రామం, ఇది పెద్ద గ్రామం. అదేవిధంగా ఈరోజు మన మల్లపూడి బాబురాజు గారు ఎంతో చైతన్యంతో జిల్లానంతా కూడా కార్యకర్తలకి అండగా దండుగా ఉంటూ ఎంతో అభివృద్ధి పదాన్ని జిల్లాలో తీసుకెళ్తూ మొత్తం జిల్లా అంతా కూడా మన సీఎం గారు ఆశీస్సులతోటి ఆదేశానుసారం మన కలెక్టర్ గారు కానీ మన జడ్పీ చైర్మన్ గారు కానీ అందరం కూడా కలిసి విలేజ్ అన్నింటినీ కూడా సిమెంట్ రోడ్లు వేయాలి. అదేవిధంగా సిమెంట్ రోడ్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా అగ్రికల్చర్ ఫీల్డ్స్ అన్నిటికీ కూడా కొంత రోడ్లు ఏర్పాటు చేసుకోవాలి. గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఆలోచనతోటి, ఒక ప్రణాళికతోటి మనం ముందుకెళ్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మన ప్రతి గ్రామంలోని కూడా ధైర్యంగా ఈ గ్రామాన్ని ఈ విధంగా అభివృద్ధి చేస్తాం, ఈ ఇంటికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇవ్వగలుగుతున్నామని చెప్పుకునే శక్తి, ధైర్యం మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉంది. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా గత 35 సంవత్సరాల నుంచి కూడా ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అధికారంలో లేనప్పుడు ఎన్నో కష్టాలని, అవమానాలని భరిస్తూ పార్టీని మోస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా కొన్ని అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొని పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. అయినప్పటికీ కూడా కార్యకర్తలు ఒక మనో సంకల్పంతో, దృఢ సంకల్పంతో ఈ ప్రాంతంలో కార్యకర్తలందరూ కూడా మనుగడ సాగిస్తున్నారంటే కార్యకర్తలకు ఉన్న శక్తి, యుక్తులే మాకు అండా దండ అని చెప్పి తెలియజేస్తూ మన తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎంతో సమర్థవంతంగా ఉండి ఈ ప్రజలకి అండగా ఉండి ఈ నవ్యాంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకుంటూ ముఖ్యమంత్రి గారి సంకల్పం పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేయాలనే మహా సంకల్పాన్ని చేస్తున్నారు. కాబట్టి ఆ సంకల్పం నెరవేరటానికి మన అందరం కూడా శక్తివంచన లేకుండా కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ జగన్నాథపురం అదేవిధంగా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాను. ఎమ్మెల్యే శివ గారికి మన గ్రామం తరఫున మధ్యాహ్నం 3:30 గంటలకు వచ్చి రాత్రి 9 గంటల వరకు మాతోటి మీరు ఎటు వెళ్లకుండా దాదాపు 6 గంటల పాటు డప్పు వాయిద్యాలతో, పూల జల్లులతో, సందుకి ఇంటింటికి మీ గ్రామంలో పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానంతో ఇంత ఆప్యాయత చూపించినటువంటి జగన్నాథపురం గ్రామ ప్రజలందరికీ కూడా మా అందరి తరఫున మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ కార్యక్రమంలో అనుకోని అతిథిగా వచ్చినటువంటి నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడు, ఈ జిల్లాలో ఒక ఆదర్శ ఎమ్మెల్యే శ్రీ కలవపూడి శివ గారికి, మాజీ శాసనసభ్యుడు నా సోదరుడు నాని గారికి, మున్సిపల్ చైర్మన్ మన సోదరుడు శ్రీ పల్శెట్టి శ్రీనివాస్ గారికి,
రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ ఎర్రా నవీన్ గారికి, ఎంపీపీ దొరబాబు గారికి, సొసైటీ అధ్యక్షుడు వీరభద్రరావు గారికి, పంచాయతీ ప్రెసిడెంట్ ముత్యాల సత్యనారాయణ గారికి, వైస్ ప్రెసిడెంట్ అన్నవరం గారికి, ఇంకా ఈ వేదిక మీద ఉన్నటువంటి కిలాడి ప్రసాద్ గారికి, అదేవిధంగా శనగన శ్రీనివాస్ గారికి, ధనరాజు గారికి, ఇంకా ఈ గ్రామానికి సంబంధించినటువంటి శ్రీనివాస్ గారు కానీ, నాగమణి గారు కానీ, ఇంకా ధర్మేంద్ర జిల్లా తెలుగు విద్యార్థి అధ్యక్షుడు సాల్మన్ రాజు గారికి, ఇంకా వేదిక మీద పెద్దలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. ఈ జగన్నాథపురం గ్రామం 1983లో అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీకి పెట్టినప్పటి నుంచి కూడా ఈ జగన్నాథపురం కంచుకోట అని చెప్పి కూడా సవినీయంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ కంచుకోటని గడిచిన 33 సంవత్సరాలుగా కాపాడుతున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. 2009 ఎన్నికల్లో నేను ఇక్కడ పోటీ చేసినప్పుడు నేనెవరినో మీకు తెలియకపోయినా తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతతో ఈ ఒక్క గ్రామంలో నాకు దాదాపు 900 ఓట్ల మెజారిటీ ఇచ్చిన దానికి మీకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ గడిచిన ఎన్నికల్లో కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గా జెడ్పీటీసీగా నేను ఈ జగన్నాథపురం గ్రామంలో పోటీ చేస్తే 4000 ఓట్లు ఈ గ్రామంలో పోలైతే 2500 ఓట్ల మెజారిటీని ఇచ్చి ఈ మండలంలో ఏ గ్రామంలో ఇవ్వనంత మెజారిటీ ఇచ్చిన దానికి మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ పరిపాలన, ఇవాళ ఏ విధమైనటువంటి ఎన్నికలు లేవు, ఇంకా 2.5 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి. కానీ వాళ్ళ ఇంటింటికి సందుకి మనం ఎందుకు తిరిగామంటే ఏదో కాలక్షేపానికి కాదు, మనకు ఒక బాధ్యత ఉంది. మన ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయ్యింది. ఈ 2.5 సంవత్సరాల్లో అంటే సగభాగం అయింది. మొదటి అధ్యాయం ముగిసింది, ఇంకా 2వ అధ్యాయం మిగిలి ఉంది. ఇవాళ మనం ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఎన్ని చేశాం, ఏమి చేయలేకపోయాం. ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, రైతులు ఏం కోరుకుంటున్నారు, రైతు కూలీలు ఏం కోరుకుంటున్నారు, మహిళా సోదరిమణులు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని రాబోయే 2.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేసేదానికే ఈ కార్యక్రమం పెట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ 67 సంవత్సరాల వయసులో విందులకు విలాసాలకు దూరంగా ఉండి ఒక్కరోజు కూడా ఇంట్లో పడుకోకుండా మరి ఎంతో కష్టపడి 16,500 కోట్లతో అప్పుతో అప్పచెప్పినటువంటి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మనందరికీ ఆదర్శం అని చెప్పి కూడా సవినీయంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. మీ గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ ప్రెసిడెంట్ ముత్యాల సత్యనారాయణ గారికి ఒక ఆఫీస్ ఉంది. మీ గ్రామానికి చెందినటువంటి ఎంపీపీ దొరబాబు గారికి ఒక ఆఫీసు, మండల పరిషత్ ఆఫీస్ ఉంది. జిల్లా పరిషత్ చైర్మన్ గా నాకు ఏలూరులో ఒక పెద్ద ఆఫీస్ ఉంది, బంగాళా ఉంది. కానీ ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసే ముఖ్యమంత్రికి మాత్రం ఎక్కడ ఆఫీసు గాని కుర్చీ గాని లేదన్న వాస్తవాన్ని దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. ఈ కాంగ్రెస్ పార్టీ గడిచిన కాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విభజించి రాజధాని కూడా ఎక్కడ ఉండాలో చెప్పక, ఈ రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగాలు ఎవరు ఎక్కడ పనిచేయాలో కూడా చెప్పకుండా దుర్మార్గంగా ఈ రాష్ట్రాన్ని విభజించి అప్పులు మనకి, ఆస్తులు తెలంగాణకి ఇచ్చిన వాస్తవాన్ని మనందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇట్లాంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో, ఇట్లాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో రైతాంగానికి కానీ, మహిళలకు కానీ, ఎవరైతే పేద ప్రజానికానికి కానీ ఇచ్చిన హామీల్ని తూచా తప్పకుండా నెరవేరుస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రైతు రుణమాఫీ కొంతమంది నాయకులు, వైసీపీ నాయకులు కానీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 68 సంవత్సరాల్లో సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో పరిపాలన చేసింది. కానీ వాళ్ళు నేను అడుగుతా ఉన్నా, ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ గాని ఈ దేశంలో మిగిలిన రాష్ట్రం 1,50,000 గాని రుణమాఫీ చేశారా అని నేను అడుగుతా ఉన్నా. పట్టమని 10,000 రూపాయలు కూడా ఏ ప్రభుత్వం రైతాంగానికి రుణమాఫీ చేయలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భారతదేశ చరిత్రలో ఏ వ్యక్తి అయినా సరే రైతాంగానికి 50,000 నుంచి 1,50,000 రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర
చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి మాత్రమే దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొంతమంది చేతగాని వ్యక్తులు, కొంతమంది రాజకీయాల్లో అవగాహన లేనటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రూరల్ మండలంలో 23,115 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం రైతులు గాని, రైతు కూలీలు గాని. అందులో 10,990 కుటుంబాలు రైతు కుటుంబాలు, కౌలు రైతు కుటుంబాలు. 10,990 మంది రుణమాఫీ చేస్తాం. మొత్తంగా 117 కోట్లు, అంటే ఒక్కొక్క రైతు కుటుంబానికి 50,000 నుంచి 1,50,000 రూపాయలు ఇచ్చాము. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా సవినీయంగా నేను మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఇవాళ వృద్ధులకి, వితంతువులకి 200 రూపాయల పెన్షన్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పరిపాలన చేసేటప్పుడు 650 మందికి పెన్షన్లు ఇచ్చారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఈ పెన్షన్ స్కీమ్ ఏదో ఇవాళ తాత ముత్తాతలు పెట్టినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. 200 ఇస్తే ఏదో రాజశేఖర రెడ్డి దేవుడని, అద్భుతాలు చేశాడు, మహానుభావుడని, పెద్ద దైవం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం. తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు ఈ పెన్షన్ పథకం ఉందా? దయచేసి సోదరులను అర్థం చేయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 75 రూపాయలు ఉన్న పెన్షన్ ని 200 రూపాయలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి. నేను వాళ్ళ చెప్తా ఉన్నా, రాష్ట్ర వితంతువులలో, వికలాంగులలో ప్రత్యక్ష దైవం అవునా కాదో దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోమని ఈ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్నా. ఇవాళ గడిచిన ప్రభుత్వంలో జగన్నాథపురం గ్రామానికి 650 మందికి మనిషికి 200 రూపాయల చొప్పున నెల 1,30,000 రూపాయలు పెన్షన్ వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. ఇవాళ ఈ జగన్నాథపురం గ్రామంలో 754 మందికి వృద్ధులకి, వికలాంగులకు కలిపి నెల 8 లక్షల రూపాయలు మీ గ్రామానికి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 1,30,000 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తే 8 లక్షల రూపాయల అక్షరాల తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుందన్న వాస్తవాన్ని గమనించమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నెల 8 లక్షలు అంటే సంవత్సరానికి 1 కోటి రూపాయల పెన్షన్ నిమిత్తం మీ గ్రామానికి ఇస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నెలకి 1,30,000 చొప్పున, సంవత్సరానికి కేవలం 15,60,000 రూపాయలు మాత్రం వాళ్ళు ఇచ్చారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ వేదిక ద్వారా జగన్నాథపురంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలకి మేము తెలుగుదేశం పార్టీ తరఫున అప్పీల్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఒక కులంతో సంబంధం లేదు, మాకు మతంతో సంబంధం లేదు. అర్హత ఉన్నటువంటి వృద్ధులకు కానీ, వితంతులకు కానీ, వికలాంగులకు కానీ మాకు ఓట్లేకపోయినా ఈ గ్రామంలో 180% మంది మాకే ఓట్లేశారు. 20% మంది వేయకపోయినా ఆ 20% కుటుంబాలకు కూడా మేము పెన్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఇచ్చామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఎవరైనా పెన్షన్ అర్హత ఉండి రాకపోతే మీ గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ ద్వారా, పంచాయతీ ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, ఎంపీపీ గారు, మీ సొసైటీ అధ్యక్షుల ద్వారా, జన్మభూమి కమిటీ ద్వారా తీసుకురండి. 100% సంక్రాంతి పండగ ముందు జరిగే జన్మభూమిలో 100% ఈ జగన్నాథపురం గ్రామంలో అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ ఇచ్చి తీరుతామని చెప్పి సవినయంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా అందరు రైతులకు ఇచ్చాం, ఈ విధంగా అందరికీ కూడా పెన్షన్ ఇచ్చాం. ఇక గ్యాస్ కనెక్షన్లు కాంగ్రెస్ పార్టీ పాలనలో జగన్నాథపురం గ్రామానికి 20 గ్యాస్ స్టవ్లు తీసుకొచ్చి 20 గ్యాస్ స్టవ్లు అలా 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 పెంచేవారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఈ గ్యాస్ స్టవ్లు 1995 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు కాకమునుపు మీ గ్రామంలో గన్నమని నాగేశ్వరరావు గారు ఇంకా పెద్ద రైతు ఇంట్లోనూ మాత్రమే గ్యాస్ స్టవ్లు వెలిగాయి. ఎవరికైనా గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఎర్ర నారాయణ సాంగ్ గారు రాజ్యసభగా ఉన్నప్పుడు ఆయన ప్రాపకం కోసం గుల్లామే గారు వెళ్ళకెళ్ళి పడికాపులు పడితే ఊరికి 1-2 గ్యాస్ కనెక్షన్లు ఎంపీ కోటాలు ఇచ్చేవారు. ఇవాళ మహిళలు ఇబ్బందులు పడతా ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు గ్రహించి పుల్లలు దొరకట్లేదు, ఒకవేళ పుల్లలు దొరికినా పొగ్గొట్టంతో ఊపితే ఊపిరితిత్తుల వ్యాధుల బారిన మహిళలు పడుతున్నారని చెప్పి గ్రహించి డ్వాక్రా గ్రూపుల ద్వారా ఇవాళ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి పేదవాళ్ళ ఇళ్లలో, దళితుల ఇళ్లలో, బలహీన వర్గాల ఇళ్లలో, పేద రైతుల ఇళ్లలో ఇవాళ గ్యాస్ స్టవ్లు వెలుగుతున్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అవునా కాదో దయచేసి మీరు అందరినీ అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. ఇటీవల కాలంలో మీ గ్రామంలో 150 మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. ఇంకా ఈ వేదిక ద్వారా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం, ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు మీరు ఎవరైనా మీ కుటుంబాల్లో, మీ గ్రామంలో, మీ ఇంటి పక్క వాళ్ళు, పేదవాళ్ళు ఎవరైనా గ్యాస్ కనెక్షన్ తీసుకోకపోతే రేపే మీ పంచాయతీ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోండి. వారం 10 రోజులు తిరగకుండా ఈ గ్రామంలో మిగిలిపోయిన 10 కుటుంబాలన్నా 50 కుటుంబాలన్నా ఇచ్చే బాధ్యత ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు అందరం తీసుకుంటామని చెప్పి కూడా
ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు స్వతంత్రం వచ్చి 68 సంవత్సరాలు అయింది. దళితుల ఓట్ బ్యాంక్ ని, బలహీన వర్గాల ఓట్ బ్యాంక్ ని ఓట్ బ్యాంక్ గా తీసుకుని, మరీ ముఖ్యంగా దళితులు ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఆప్యాయత చూపించారు. నేను ఈ ఊర్లో దళితులు మనకే ఓట్లేదు సార్, నేను జనరల్ గా చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఆప్యాయత చూపించారు. 68 సంవత్సరాల్లో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఓట్లు వేయించుకున్నటువంటి దళితుల కోసం కానీ బలహీన వర్గాల కోసం కానీ పాటుపడతాయి. మీ గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు ఎందుకని వాళ్ళ ఇంట్లో కనీసం బాత్రూమ్ కట్టుకునే స్తోమత లేక చెంబు పుచ్చుకుని బహిరంగ మల విసర్జనకి వెళ్తున్నారో గత పాలకులు చెప్పాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, గడిచిన ప్రభుత్వం ఎవరికైనా బాత్రూమ్ కావాలంటే 6,000 ఇచ్చారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 ఇస్తా ఉన్నాం. మన లెక్క ఒకటే, పేదోడి ఇంట్లో ఇవాళ ఏదైతే మధ్యతరగతి రైతు కుటుంబం 4 ఎకరాలున్న 5 ఎకరాలు ఉన్నటువంటి రైతోడి ఇంట్లో ఏ విధమైనటువంటి బాత్రూమ్ ఉందో, పేదోడి ఇంట్లో, దళితుడి ఇంట్లో, బలహీన వర్గాల ఇంట్లో అలాంటి బాత్రూమ్ ఉండాలని దేశంలోనే ఎక్కడా లేని విధంగా 15,000 రూపాయలు ఇచ్చి మీ గ్రామాల్లో బాత్రూమ్ కట్టిస్తున్నామన్న వాస్తవాన్ని గమనించమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మీ గ్రామాల్లో మొత్తం 230 బాత్రూమ్లు శాంక్షన్ చేస్తే ఇప్పటికే 170 బాత్రూముల్ని కన్స్ట్రక్షన్ చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మిగిలిన బాత్రూములు కూడా నా కోరిక ఒకటే, నేను కూడా సర్పంచుల్ని అధికారుల్ని కూర్చోబెట్టి 1 సారి కాదు 2 సార్లు కాదు 10 సార్లు హెచ్చరించా. మీ గ్రామాల్లో సిమెంట్ రోడ్డు పోయాలన్నా, మీ గ్రామంలో డ్రైన్ కట్టాలన్నా, మీ పొలాల్లోకి రోడ్లు పోయాలన్నా, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాలన్నా నా కోరిక ఒకటి ఉంది. నా కోరిక తీరిస్తే మీ గ్రామానికి అన్ని రకాల డెవలప్మెంట్లు చేసే బాధ్యత నాదని నేను ఒప్పుకున్నా. నేను ఒకటే వీళ్ళందరికీ కూడా పోటీ పెట్టా. 31 గ్రామాల్లో కూడా అందరూ కూడా ఒక్క మహిళ కూడా ఏ గ్రామాల్లో కూడా మీరు చెంబు పుచ్చుకుని బయటకు వెళ్లకుండా బాత్రూములు కట్టి, దానికి కూడా నిధులు నేనే ఇప్పిస్తా, బాత్రూములు కట్టి నా దగ్గరకు వస్తారో ఆ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు 100% సిమెంట్ రోడ్లు 100% అండర్ గ్రౌండ్ వేసే బాధ్యత నాదని చెప్పి నేను ప్రెసిడెంట్లు కూడా చెప్పానని సందర్భంగా తెలియజేస్తున్నా. చాలా చక్కగా నా పిలుపుని అందుకుని 5,995 మందికి 23,000 కుటుంబాల్లో దాదాపు 6,000 కుటుంబాలకి మండలంలో బాత్రూములు లేవని అధికారుల ద్వారా లెక్కలు తెప్పించామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ 6,000 బాత్రూములు కూడా మేము ఒకటే ఆదేశం చేశాం, ఖచ్చితంగా ఎవరి కాళ్ళు కట్టుకునే వాళ్ళు ఉంటే కట్టుకోండి, లేకపోతే సర్పంచ్ ద్వారా కట్టించండి. సర్పంచ్ కూడా ఒకవేళ డబ్బులు పెట్టకపోతే ఇలాంటి సొసైటీ అధ్యక్షులు కూడా పిలిపించి చెప్పా, ఖచ్చితంగా ఏ ఊర్లో అయినా ప్రెసిడెంట్లు డబ్బు పెట్టకపోతే మీ డబ్బు పెడతారో సొసైటీ డబ్బు పెడతారో నాకు తెలియదు, కానీ వాళ్ళకి 20 లక్షలైనా 50 లక్షలైనా అందించండి అని చెప్పా. ఒకవేళ అలా ఏ సర్పంచ్ కానీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా మా కోరిక ఒకటే, బాత్రూమ్ కడితే వాయింటోడి కోటికి లబ్ధి కాదు. ఇవాళ బాత్రూమ్ కట్టకపోతే మీ గ్రామంలో 300 కుటుంబాలు ఊరు బయట ఉన్నటువంటి రోడ్ల మీదకి వెళ్తే రోడ్లు కొల్యూడ్ అవుతున్నాయి, వాతావరణం కొల్యూడ్ అవుతుంది, అదేవిధంగా వాటర్ పొల్యూట్ అవుతుంది. ఈ విధంగా ఊరు యొక్క అట్మాస్ఫియర్ దెబ్బతింటుంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 4,500 ఎప్పటికే కట్టాం, మిగిలిన 1,500 కట్టి ఈ యొక్క మండలాన్ని రాబోయే 2-3 నెలల్లో ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ మండలం కింద చేయబోతున్నామని చెప్పి కూడా సవినీయంగా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నప్పుడు మనం కూడా 2 కార్యక్రమాల్లో వెనుకబడి ఉన్నాం. ఒకటి ఇళ్ల విషయంలో కొంత మన ప్రభుత్వం వెనుకబడి ఉంది, వాస్తవాన్ని మనం కూడా ఒప్పుకోవాలి. ఇళ్లు ఏదైతే మన ప్రీతమ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కార్యకర్తలు గాని అభిమానులు గాని మన నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇల్లు కట్టుకుంటే లోన్లు వచ్చేస్తాయని చెప్పి వాళ్ళు భావించారు. మన నాయకులు మనం కూడా ఇచ్చేయచ్చు అన్న ధీమాతో కొంతమంది కట్టేసుకోమని చెప్పారు. ఇవాళ నాయకులు మా మీద పడుతున్నారు, మేము వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద పడుతున్నాం. మరో పక్క కాంగ్రెస్ పార్టీ రచ్చబండలో ఇచ్చినటువంటి అప్లికేషన్లు శాంక్షన్లు డబ్బులు లేకపోయినా వాళ్ళు కూడా కట్టుకున్నారు. ఏ పార్టీ అయినా సరే వాళ్ళకు కూడా ఇవ్వాలని మేము కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ శాసనసభ్యులు శివగారు ఇక్కడ ఉన్నారు. ఇదే సబ్జెక్టు శివగారు కానీ మేం కానీ చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు వచ్చినప్పుడు కానీ ఆయన దగ్గరికి మమ్మల్ని పిలిపించుకున్నప్పుడు కానీ ఈ జిల్లాలో ఇలాంటివన్నీ కూడా ఏ గ్రామంలో ఎన్నున్నాయో మొత్తం కలెక్టర్ గారి ద్వారా లెక్క తీయించాం. 20,000 మంది ఈ విధంగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ 20,000 మందికి గత ప్రభుత్వం అన్నట్టు 70,000 కానీ ఒకవేళ డబ్బులు లేకపోతే కనీసం 50,000 కానీ
వాళ్ళకి ఇవ్వమని ముఖ్యమంత్రి గారిని ప్రాధాన్యపడతా ఉన్నాం. ఆయనకు కూడా ఇవ్వాలని ఉన్నా డబ్బులు లేని కారణంగా ఆయన ఇవ్వలేకపోయాడు తప్ప వేరే ఉద్దేశం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ జనచైతన్య యాత్రలు ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా ఈ సమస్య వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టి దీన్ని కూడా సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి జయంతి రోజు నాడు కానీ, గాంధీ జయంతి రోజు నాడు కానీ తెలుగుదేశం పార్టీ ద్వారా ఇల్లు ఇస్తామని చెప్పి మనం ఇల్లు శాంక్షన్ చేసాం. మీ ఊర్లో కూడా 40 ఇళ్లు పైబడి ఈ జగన్నాథపురంలో శాంక్షన్ చేసాం. 40 ఇళ్లకి కూడా బిల్లు ఇప్పించే బాధ్యత ఈ వేదిక మీద ఉన్నటువంటి మేము తీసుకుంటామని చెప్పి కూడా సవినీయంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. ఈ విధంగా ఇళ్ళు కూడా రాబోయే రోజుల్లో ఇంకా పెంచే బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కార్పొరేషన్ లోన్స్, ఇవాళ ఈ గ్రామంలో కాపు సోదరులు ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, బలహీన వర్గాల సోదరులు ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, అదేవిధంగా ఎస్సీ సోదరులు ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. ఇవాళ ఈ యొక్క ప్రభుత్వం భారతదేశ చరిత్రలో కానీ ఈ సంవత్సరం బ్యాంక్ విల్లింగ్ లెటర్ ఎవరికైతే కాపులకు కానీ బీసీలకు కానీ లేదో అవన్నీ కూడా నేను బ్యాంకర్స్ తో మాట్లాడి వాళ్ళు ఇవ్వనంటే మీ సొసైటీ అధ్యక్షుడు వీరభద్రరావు గారిని పిలిచి ఈయన పరిధిలో ఉన్నటువంటి 7 గ్రామాల్లో ఉన్నటువంటి కాపులకు కానీ బీసీలకు కానీ మన పార్టీ నాయకులు తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క అప్లికేషన్ ని మీరు లోను వాళ్ళకి విల్లింగ్ లెటర్ ఇవ్వాలని చెప్పి వీరభద్రరావు గారికి చెప్పాను. నా మాటిని వీరభద్రరావు గారు నవాపాలెంలో 50 మంది కాపు సోదరులకి ఈ గ్రామంలో ఎంతమంది చేశారు వీరభద్రరావు? 50 మందికి ఈ గ్రామంలో కూడా ఆయన విల్లింగ్ లెటర్లు ఇచ్చారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ 50 కూడా 1-2 రోజులు లేట్ అవ్వాలేమో కానీ ఆ 50 మందికి రుణాలు ఇప్పించే బాధ్యత ఈ వేదిక మీద ఉన్నటువంటి మేము అందరం తీసుకుంటామని చెప్పి కూడా సవినయంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఒక్క కాపు సోదరులకే కాదు బీసీలకు కూడా నేను లెటర్లు ఇమ్మని సొసైటీ అధ్యక్షుల వారికి చెప్పాను. బీసీ సోదరులు కూడా ఇస్తారు. ఎస్సీల వరకు ఈ లెటర్లు సొసైటీలు ఇచ్చే లెటర్లు చల్లవని ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో జూపూడి ప్రభాకర్ నాకు మంచి మిత్రుడు. అతను కూడా ఈ నెల 15వ తేదీ నాడు ఇక్కడ రమ్మండం పెద్దాడపిల్ల మీటింగ్ పెడతా ఉన్నాం. ఎస్సీ సోదరులకు ఒకవేళ సొసైటీలు ఇవ్వకపోయినా బ్యాంకర్స్ ని పిలిపించి మాట్లాడి ఈ వేదిక మీద ఉన్న నాయకులు అవసరమైతే తనకు ఒక 5గురికో 10 మందికో మేము షూరిటీ ఇచ్చి ఎస్సీ సోదరులు కూడా ఈ మండలంలో అత్యధికంగా వచ్చే బాధ్యత మేమందరం కూడా తీసుకోబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా ఏదైతే గడిచిన కాలంలో కొంత లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ సర్దుకుని మన ద్వారా మనల్ని అభిమానించినటువంటి కార్యకర్తలకి, అభిమానులకి, ప్రజలకి కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా సంక్షేమం ఈ విధంగా ఉంటే అభివృద్ధి, ఇవాళ అభివృద్ధి విషయంలో రూరల్ మండల ప్రజలు ఈ రాష్ట్రంలో ఎవరికి ఇవ్వనంత మెజారిటీ 20,533 ఓట్లు ఒక మండలంలో మీరు నాకు ఇచ్చారు. ఒక చరిత్రలో నాకు ఒక మంచి సువర్ణాధ్యాయం ఈ మండల ప్రజలు ఇచ్చారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకే ఉండి ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ మండలంలోనైనా సిమెంట్ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ రైళ్లు కానీ అత్యధికంగా ఈ జిల్లాలో అయిన మండలం ఏదైనా ఉందనంటే తాడేపల్లిగూడెం మండలం అని చెప్పి కూడా సవినీయంగా మీకు తెలియజేస్తా ఉన్నా. గడిచిన సంవత్సరం జిల్లా మొత్తానికి కలిపి 15 నియోజకవర్గాలకి 48 మండలాలకి కలిపి 400 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు పోసాం. 48 మండలాల కంటే ఒక్కో మండలానికి దాదాపు 400 అంటే 8 కిలోమీటర్లు వస్తుంది. కానీ తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో 8 కిలోమీటర్లు పోయాల్సిన రోడ్లు 60 కిలోమీటర్లు పోసామని చెప్పి కూడా సవినీయంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఒక 60 కిలోమీటర్ల రోడ్లు పోస్తే ఈ తాడేపల్లిగూడెం మొత్తం మండలం అంతా కూడా క్లియర్ అయిపోతుందని లెక్క కట్టాం. ఈ 60 కిలోమీటర్లు మళ్ళీ 40 కిలోమీటర్లకి మొన్ననే శాంక్షన్ తీసుకొచ్చానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ జగన్నాథపురం గ్రామంలో గడిచిన సంవత్సరం 74 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు పోసాం. ఈ సంవత్సరం మరొక 74 లక్షలు శాంక్షన్ ఇచ్చాం. ఇప్పుడే రేపే మొదలు పెట్టుకుంటానికి కూడా ఆర్డర్ రెడీగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా జగన్నాథపురం గ్రామానికి 1,44,00,000 రూపాయలతో ఈ ప్రభుత్వం సిమెంట్ రోడ్లు ఇచ్చాం, మెటల్ రోడ్లు ఇచ్చాం, పొలాల్లోకి వెళ్లేదానికి గ్రావెల్ రోడ్లు ఇచ్చాం, చెరువులు నవ్వుకునేదానికి చెరువులు ఇచ్చాం.
ఇంకా నేను అడుగుతా ఉన్నా, ఈ గ్రామంలో భూగర్భ డ్రైనేజీని డెవలప్ చేయాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వేయాలని, రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా 100 గ్రామాలకి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి ఎంజీఎన్ఆర్జీ జిల్లా పరిషత్ గ్రామ పంచాయతీ యొక్క నిధులతో 133 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జిల్లా మొత్తానికి 101 గ్రామాలైతే తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో 20 గ్రామాలు అందులో ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఫస్ట్ ఫేజ్ లో ఈ మండలంలో 10 గ్రామాలను కంప్లీట్ చేశాం. 10 గ్రామాల్లో 7 గ్రామాల్లో పనులు పూర్తయ్యాయి. మిగిలిన 3 గ్రామాల్లో పనులు జరుగుతూ ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ పక్కనే ఉన్నటువంటి నవాపాలెం గాని, ఇటు పక్కన ఉన్నటువంటి కొత్తూరు గాని, మీకు ఎదురుగా ఉన్నటువంటి ఆరులు గాని, మాధవరంలో గాని, వెంకటరాయుడుపాలెంలో గాని, ఈ 5 గ్రామాలు ఇటువైపు ఉన్నటువంటి 5 గ్రామాలకి లాస్ట్ ఇయర్ మంజూరు చేశాను. అలాగే అడ్రోడ్లో ఒక 5 గ్రామాలకు మంజూరు చేశాను. 10 గ్రామాలు కూడా పనులు పూర్తిగా వస్తా ఉన్నాయి. మళ్ళీ ఈ సంవత్సరం 10 గ్రామాలకి చాలా కాలంగా జగన్నాథపురం గ్రామ ప్రజానికానికి జగన్నాథపురం గ్రామ ప్రజానికానికి ఏదైతే బ్రిడ్జ్ నిడదవోలు టౌన్ ని కనెక్ట్ చేయడానికి ఒక బ్రిడ్జ్ మీరు ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు. నాని గారు గాని, నేను గాని, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు బొలిశెట్టి శ్రీనివాస్ గారు గారు అందరం విజయవాడలో ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ యొక్క బ్రిడ్జ్ యొక్క ఆవశ్యకత ఆయన చెప్పాం. ఆయన మంజూరు చేశారు. కానీ టెక్నికల్ గా శాంక్షన్ రావాలి. టెక్నికల్ గా అదే పక్కన పెట్టండి. డెల్టాలో ఉన్న ఎమ్మెల్యే గారు ఆయన వచ్చారు. నందమూరు ఎక్విడెక్ట్ కి డెల్టాకి సంబంధం ఉంది. ఈ ఎక్విడెక్ట్ పడగొడితే ఈ డెల్టా మునిగిపోద్దని వీళ్ళ అభ్యంతరాలు ఉన్నాయి. కానీ కింద కూడా గ్రాంట్ ఉంది, వైడన్ చేయడానికి ప్రభుత్వం నిధులు ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క ఈక్విడెక్ట్ ని కోర్టు ద్వారా క్లియర్ అయింది. ఆ కోర్టు క్లియర్ అయ్యే విషయంలో మరి మన ఎంపీపీ దొరబాబు గారు ఒక స్టెప్ ముందుకేసి ఒక రైతును ఇంప్లీట్ చేయాలంటే నందమూరి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం ద్వారా ఆ కార్యక్రమాన్ని మన జిల్లాలో ఉన్నటువంటి అధికారుల సూచనల మేరకు నేను మరి దొరబాబుని అధికారుల దగ్గరికి పంపించి ఆ యొక్క క్లియరెన్స్ కూడా, కోర్టు క్లియరెన్స్ కూడా తెప్పించామని, రాబోయే రోజుల్లో కింద వాళ్ళకి నష్టం జరగకుండా ఆ ఎక్విడెక్ట్ ని పూర్తిగా క్లియర్ చేసే బాధ్యత ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరం కూడా తీసుకుంటామని చెప్పి సవినయంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొక్కసారి ఈ జగన్నాథపురం గ్రామం నేను ఒకటే కోరుతున్నా, ఇది తెలుగుదేశం పార్టీ గ్రామం. మమ్మల్ని చూసి మీరేం ఓట్లేలా. అన్న నందమూరి తారక రామారావు గారు మోహం, చంద్రబాబు నాయుడు గారు మోహం, తెలుగుదేశం పార్టీ జెండాలను చూసి ఓట్లేశారు మీరు. ఇవాళ నేను ఒకటే కోరుతున్నా, అంత అభిమానించినటువంటి మిమ్మల్ని ఎక్కడికి పోకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. ఇవాళ నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, ఈ గ్రామం కంచుకోట అని చెప్తా ఉన్నాం. సభ్యత్వాలు మీ గ్రామానికి ఒక మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ మీ గ్రామానికి ఇచ్చాం. ఒక మంచి వ్యక్తి దొరబాబు, అలాగే సర్పంచ్ గారు చాలా యాక్టివ్గా ఉన్నాడు, వైస్ ప్రెసిడెంట్ అన్నవరం గారు ఉన్నారు, వీరభద్రరావు గారు ఉన్నారు. ఈ నలుగురు మీ గ్రామంలో ఉన్నటువంటి మిగిలిన నాయకులు, అన్ని కులాల నాయకుల్ని పెట్టుకుని నీటి సంఘం అధ్యక్షులు గాని, ఈ మండలంలో జగన్నాథపురం గ్రామం అన్ని గ్రామాల కంటే హైయెస్ట్ సభ్యత్వాలు చేయాల్సినటువంటి బాధ్యత ఒక్క 10 రోజులు మీరు కష్టపడితే సరిపోద్ది. ఈ నాయకులు ఎందుకంటే ఎప్పటికప్పుడు లెక్కలు నాకు కూడా తెలుస్తాయి కాబట్టి బాధ్యత తీసుకుని తలో కొంత పంచుకుని ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాత్రి 10 గంటలు కావస్తున్నా సరే తెలుగుదేశం పార్టీ మీద అభిమానత నేను చూస్తూనే ఉన్నా. మీరు 6:30 గంటలకు వచ్చినటువంటి వ్యక్తి, ఒక్క వ్యక్తి కూడా ఎక్కడి నుంచి కదలకుండా పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతో, మా మీద ఉన్నటువంటి నమ్మకంతో 10 గంటలకు కూడా ఇంతమంది ఉండి మీ యొక్క ఆశీస్సులు, ప్రేమ, ఆప్యాయత మా మీద పంచిన దానికి మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలుగుదేశం. ఇది తెలుగు గడ్డ, గాండ్రించు పులి బిడ్డ, ఈ గొంతులో పిల్లి కూతొద్దురా, ఈ గుండెలో గొర్రె దాటొద్దురా. ఇది తెలుగు గడ్డ,
గాండ్రిల్చు పులి బిడ్డ ఇది తెలుగు పలుకు కురిసే తేనె చినుకు ఇది అధికార భాష కావాలిరా నీ ఆత్మగౌరవం నిలుపుకోవాలిరా ఇది తెలుగు గడ్డ గాండ్రిల్చు పులి బిడ్డ ఇది తెలుగునాడి ఆడే కూచిపూడి ఇది పేరినిగ పదవు తొక్కాలిరా పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే गाये तव जय गादा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे పోషించిన అధికార బలం తన బాధ్యతనే మరిచింది అలవాటుగా ఎలా ఉన్న రాష్ట్రం ఇప్పుడెలా ఉంది నేస్తం అణువణువు ప్రతి వ్యవస్థ అస్తవ్యస్తం అగమ్యాగోచరమే ప్రగతి బాట సమస్తం అందుకే వస్తున్నాడు 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 చంద్రబాబు వస్తున్నాడు మన పల్లెకి మన గడపకి మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు ప్రజాయాత్ర చేస్తున్నాడు